ఎందువలన మనం ఇంతమంది కలిసాం, అందరిలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడికి నమస్కరించచ్చు. ఈ రోజున ఫ్రెండ్షిప్ డే అంట. ఒకరు ఫోన్ చేసి చెప్పారు, మా పాప చేసి చెప్పారు. అంటే మనం ఎప్పుడూ కూడా ఫ్రెండ్సే అంటాం కదా, అది ఈ రోజున వచ్చింది కొన్ని. అంటే ఏ రోజైనా అన్నీ బ్రహ్మమే, ఈ రోజున ఫ్రెండ్షిప్ డే అంట. అంటే మనం ఎప్పుడూ కూడా అందరిలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం అంతటా ఒక్కటే అనుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం స్నేహితులే అనుకున్న దానికి ఈవేళ ఈ సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే వచ్చిందంట. అమ్మలో ప్రతి ఒక్కళ్ళం స్నేహితులే. విధులు వేరైనా దేహాలు అంటే పంచభూతాలతో తయారైన దేహాలు పరమాత్మ స్వరూపులు అందరం ఒక్కటే. మీలో, నాలో, అందరిలో అంతటా ఒకే బ్రహ్మం ఉంటుంది. ఆ బ్రహ్మమే మనకి దిక్కు. బ్రహ్మము తప్ప రెండోది లేదు. బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మంగా ఉండటం వలన మరి ఎటువంటి మనస్సు లక్షణాలని లెక్క చేయకుండా పరమాత్మగా మిగలగలుగుతున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. దేహంతో వచ్చాం కాబట్టి పంచభూతాలతో తయారైన దేహానికి ఉంటాయమ్మా. ఇలాగా జ్ఞానం అయితే ఉండవు అనుకోకండి, అజ్ఞానం అయితే ఉంటాయనుకోకండి. జ్ఞానైనా అజ్ఞానైనా పంచభూతాలతో తయారైన దేహానికి మరి అంటే జ్ఞానికేమో ఎక్కువగా ఇంకా భావన ఉండదు. మామూలుగా ఉన్న వాళ్ళకేమో ఇంకా అదే మమేకంలో ఉంటారు. అంతేకాని ఎవరికైనా దేహంతో ఎందుకున్నదో ఉంటుంది. జ్ఞాని ఇష్టంగా చేసేస్తారు విధిని. జ్ఞాని ఇష్టంగా చేసుకుని ఆ విధిని నేను తెచ్చుకున్నాను, ఈ విధి నేను ఇష్టంగా చెయ్యాలి, ఇది మళ్ళీ పాజిటివ్ లో ఉండి చేసుకోవాలని ఆయనకి అది అర్థం అవుతుంది. అది ఇష్టంగా చేసుకుని మళ్ళీ కొత్తగా ఏది యాడ్ అవ్వకుండా చేసుకుంటాను. జ్ఞానికి అజ్ఞానికి అదే తేడా. అజ్ఞాని కష్టం వస్తేనేమో కుంగిపోతాడు, సుఖం వస్తే పొంగిపోతాడు. జ్ఞాని కష్ట సుఖాలు రెండు సమస్థితిలో ఉంటూ చక్కగా అది బ్రహ్మార్పణ భావంతో, నేను బ్రహ్మాన్ని అనే భావంతో మరి ఒకటేనమ్మా. ఏమనుకున్నాడు, జన్మ లేకుండా చేసుకోవాలని వచ్చాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే సత్యంగా అందరూ కూడా ఆ జన్మరాహిత్యమే గోలుగా ఉంచుకుని ఆ లక్ష్యంలో ఈ తత్వ విచారంలో అమ్మ అనుభవ జ్ఞానమైన గురువు ఎప్పుడైతే మనకు చెప్తున్నారో చక్కగా ఈ ఆచరణతో అనుభవిస్తూ చక్కగా ఉంటారమ్మా. ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి అదే తేడా. ఇప్పుడు మేము కూడా ఈ ఆధ్యాత్మిక ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇప్పుడు మా విధిని కూడా మేము ఇష్టం చేసుకుని అసలు కష్టం అనుకోవట్లేదమ్మా. ఇష్టం ఎప్పుడైతే అయిందో కష్టం అనేది కనిపించదు, వినిపించదు, అనిపించదు. అంచేత ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా విధి కూడా వాడికి దాసోహంలాగే ఉంటుంది. అంచేత దానికి విధిని ఏమీ కూడా విధికి జంకరం. ఎందుకంటే విధి ఆడు వశంలో ఉంటుంది, విధి నాడు వశం. విధి కూడా జ్ఞాన్ని ఏమీ చేయలేదు అంటారు. ఎందుకు చేయలేదు, ఎందుకు ఉంటుందా విధి అన్నీ ఒకటి. కానీ ఎంత కష్టం వచ్చిన ఓహో ఇది నేను చేసుకొచ్చాను కదా, ఇది నేను అనుభవించాలి కదా, అనుభవించేద్దాం అయిపోతుంది అనే భావంతో, ఖాతా పుస్తకం ఖాళీ అయిపోతుంది అనే భావంతో జ్ఞానం ఉంటాడు. జ్ఞానం అంటే ఎవరో కాదమ్మా, ఆధ్యాత్మిక విద్య ఎవరు తెలుసుకుని ఆచరించి అనుభవించారో వాళ్ళందరూ జ్ఞానులే. ఇక్కడ మనందరూ కూడా సత్సంగులందరూ కూడా ఈ జ్ఞానం తెలుసుకున్నారు, ఈ ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇంకెందుకంటే ఏమీ లేదమ్మా. ఎప్పుడైతే ఈ అనుభవ జ్ఞానమైన గురువు దగ్గరికి వచ్చి మనం ఆధ్యాత్మిక ఎప్పుడు తెలుసుకుని, ఆధ్యాత్మిక అంటే ఏంటనుకుంటున్నారమ్మా, ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మికకి బ్రహ్మవిద్యకి తేడా ఉంది. బ్రహ్మవిద్య అంటే తను తాను తెలుసుకుని తాను బ్రహ్మంగా బ్రహ్మానని తాను బ్రహ్మని తెలియబడి బ్రహ్మంగా ఉండి విద్య బ్రహ్మ విద్య. అది బ్రహ్మ విద్య అంటే నువ్వు ఏంటంటే మానవుడిగా దేహంగా ఆకారంగా నేను జీవుణ్ణి అనే భావంతో ఉన్న లక్షణాలన్నీ కూడా ఏకమైపోయి
ఒక్కటే అయిపోతుందమ్మా. ఏమవుతుంది? ఓహో, ఇది పంచభూతాలతో తయారైన పాత్ర. మరి ఈ పాత్రనే మనం బ్రహ్మాదంతో ఈ పాత్ర నడుపుతుంది, బ్రహ్మాధారంతో ఈ పాత్ర నడుపుతుంది. దానికి కారణం బ్రహ్మం. కానీ అసలు బ్రహ్మం, నాలో ఉన్న నిజమైన నేను బ్రహ్మం అనే బాగా ఇక్కడ అర్థం అవుతుంది. ఓహో, దానికి మార్పులు లేదు, చేర్పులు లేదు, సాగు లేదు, పుట్టిగా లేదు, ఎప్పుడు ఉండేది. మరి అది ఎప్పుడు ఉండేదాన్ని నువ్వు మరి నేను చచ్చిపోతున్నాను, బతుకుతున్నాను, పుట్టాను, సత్యాను అనేది ఏంటనుకుంటున్నారు? ఈ ఆకారాలే. ఈ ఆకారాలుగా వస్తాం. ఆ విధిలో ఏం చేసుకుంటే విధి అయిపోగానే ఈ ఆకారాన్ని వదిలేస్తాం అంతే. ఇప్పుడు ఎప్పుడైతే కానీ అలా జన్మచక్రంలో పుడత సత్తా తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు దాకా అంటే ఈ బ్రహ్మ విద్య ఎప్పుడైతే తెలుసుకున్నావో జన్మచక్రం అప్పుడు ఆగిపోతుందమ్మా. ఆగిపోయి స్థితే నీకు జన్మచక్రంలో జన్మచక్రం నుంచి విడుదలయ్యే స్థితే ఈ బ్రహ్మజ్ఞానం. చూడండి, ఈరోజు మరి అమ్మ చెప్పారు చూడండి, ఫ్రెండ్షిప్ డే. మరి ఫ్రెండ్షిప్ డే అంటే ఎంత గొప్పదే చూడండి. మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనుకోవడానికి ఎంత ఇష్టమో మాకు. ఫ్రెండ్షిప్ డే అంటే మా సత్యం అందరికీ ఎంతో ఇష్టం. ఫ్రెండ్ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఫ్రెండ్ అంటేనే అరమరికలు లేకుండా, లోపల ఏవి దాచుకోకుండా, స్వేచ్ఛగా చెప్పుకోగలరు. దాన్ని పంచుకోగలరు. వాళ్ళే ఫ్రెండ్స్ అంటారు. ఇక్కడ రక్త సంబంధికుల దగ్గర, బంధువుల దగ్గర, మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అవి కూడా ఈ ఫ్రెండ్స్ తోటి మనం పంచుకుంటాం. ఆ ఫ్రెండ్స్ సలహా తీసుకుంటాం. ఆ ఫ్రెండ్స్ని మనం ఇంకా లోపల ఏమి లేకుండా ఎక్కడ ఖాళీ అవుతుందంటే ఫ్రెండ్ దగ్గరే ఖాళీ అవుతుంది. అంచేత ఇది అమ్మ మరి అంతగా మనం ఏమంటారు? అరే, నేను గురువులు కాదు, మీరు శిష్యులు కాదు, మరి మనందరూ ఎవర్రా? మనందరూ ఫ్రెండ్స్ రా. చూడండి, ఎప్పుడో చెప్పారు. ఎప్పుడంతే మాట ఆవిడ అమ్మ ఎప్పుడు గురువునని ఎప్పుడు చెప్పలేదు. మరి ఈ గురువులు కాదు నేను మనందరూ ఫ్రెండ్స్ రా అంటే అంతకంటే ఏమి లేదు. ఫ్రెండ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారు రా? నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్తారు. మనం ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ, అలా ఉంచుకుంటూ మనం ఎదగటమే ఈ ఫ్రెండ్షిప్ డే. అది ఇక్కడ మనం గురుపౌర్ణం అనేది మనకి గురుపౌర్ణం అనేది మనకు ఉండదు. మనకి ఎందుకు ఉండదు? మరి గురుపౌర్ణం అంటే ఫ్రెండ్షిప్ డే కింద చేసుకుంటాం మనం అందరూ కూడా. మరి ఫ్రెండ్షిప్ డేలో చూసారా? ఫ్రెండ్షిప్ డేలో కూడా అరమరికలు లేని డే ఫ్రెండ్షిప్ డే. ఆ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఇంత ఆనందాన్ని మనందరూ కలిసి పంచుకోవటం అనేది చాలా చాలా అదృష్టం. ఈ అమ్మ ఆధ్యాత్మిక అనుభవపూర్వకంగా 100% తెలుసున్న అమ్మ మనకి ఈరోజు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నువ్వెవరో నేను తెలుసుకుని నీ నడకల గుణాలన్నీ జీవుడిగా మనం అనుకున్నాం. ఆ జీవుడిగా ఉన్న వాళ్ళని మరి దేవుడిగా మార్చే స్థితే ఈ జ్ఞానం, ఈ సత్సంగం. ఈ సత్సంగంలో ఒక్కటే చెప్తారు, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఈ సత్సంగం. ఇక్కడ నీ గురించే చెప్తారు. ఎవరి గురించి వాళ్ళు తెలుసుకుని, వాళ్ళు మార్చుకుని హాయిగా ఆనందంగా జీవన విధానాన్ని గడిపేదే సత్సంగం. ఈ సత్సంగంలో ఇంక ఎవరి గురించి ఏమి ఉండదమ్మా, అంతా నీ గురించే ఉంటుంది. నీ గురించి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, మరి ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే మన అందరి గురించి ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుని రోజు ఇది. ఈ రోజుని మరి మనం ఇంత ఆనందాన్ని ఉండి ఇంత బ్రహ్మజ్ఞానాన్ని మనం తెలుసుకుని ఇక్కడ తెలుసుకునేలా చేసింది అమ్మ, తెలియజేసింది అమ్మ, నడిచి చూపించింది అమ్మ, మనకి నడిచి శక్తి యుక్తి ఇచ్చింది అమ్మ. మరి ఇలాంటి అమ్మని మనం చూడండి, మనం ఒక గురువుగా కాకుండా ఫ్రెండ్గా ఆవిడ మనకు దొరకటం. నేను గురువుని కాదు ఫ్రెండ్ అని అంటారు. ఈ ఫ్రెండ్కి గురువుకి తేడా ఏంటంటే తెలుసమ్మా, మీరు అర్థం చేసుకోండి. నేను గురువుని అంటే మీరు మళ్ళీ అడ్డంగా గోడ కట్టేసుకున్నట్టే రోయ్, అడ్డంగా ఉంటుంది గోడ. ఎలాగా? నేను వేరు మీరు వేరు అనే భావన మీకు వచ్చేస్తుంది. అలా రాకూడదు. అంతా ఏకాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు మయాన్ని భేదాలు ఎందుకురా? ఇక్కడ భేదం మనకొద్దు. మరి ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మరి నేను గురువుని మీరు శిష్యులు అనుకున్నారా? నేను ఇచ్చేవాళ్ళలాగా మీరు కోరేవాళ్ళలాగా వస్తారు అంతే. అప్పుడు నేను ఇచ్చేదాన్ని మీరు కోరేదానిలా వస్తారు, మీరు కోరికలతో వస్తారు.
ఇవన్నీ కూడా మరి నేను ఇస్తాను, మీరు మీరు కోరేది లేదు, నేను ఇచ్చేది లేదు అనేది మీకు ఈ సత్సంగంలో తెలిసిన తర్వాత తెలుస్తుంది కదా. ఏం చేద్దంటే అమ్మ ఎప్పుడు కూడా ఆ పాదాలు పట్టుకోకుండిరా, నా పాదాల్లో ఏమీ లేదు, మీ నెత్తి మీద చేతులు వేసినా ఏమీ లేదు, నా పాదాలు పట్టుకున్నా ఏమీ లేదు. మరి ఏం చేయాలమ్మా? నా పదాలు పట్టుకోండి, ఆచరించండి, అది మననం చేయండి, దాన్ని ఆచరించండి. మీరు నడకలో ఆ భావాలు అన్ని పెట్టుకుని నడవండి, ఆచరించండి. ఆచరించినప్పుడు మీరు అవుతుంది, అది అనుభవం కావాలి నాయన. అనుభవం వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది, అర్థమైనప్పుడు మీకు మిమ్మల్ని మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు, మీకు అనుభవం అవుతుంది. ఇదంతా కూడా అనుభవ జ్ఞానమైన అమ్మ కాబట్టి మనం కూడా అనుభవం చేయాలి. నా పిల్లలు అనుకోవటం కాదు, వాళ్ళు నాకంటే బాగా అవ్వాలి, నాకంటే బాగా ఉండాలి. ఇది అవ్వాలి ఉండాలి అంటే అది ఎవరి మీద వాళ్ళకి నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం వాళ్ళకి ఉన్న వాళ్ళకి తప్పకుండా మరి మన సత్సంగులందరూ కూడా చక్కగా మరి ఎంత ఎంత ఆనందంగా హాయిగా ఎలా ఉంటారు చూడండి. ఎందుకుంటారు? తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు కాబట్టి ఉంటారు. అయితే ఆధ్యాత్మిక ఎవరు తెలుసుకుని ఆచరించి అనుభవించి వాళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండగలిగే శక్తి, యుక్తి కూడా వాళ్ళకి తెలుస్తుందమ్మా. వాళ్ళు ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచుతారు. వాళ్ళు ఉండటం కాదు, అమ్మ అదే చెప్తారు, నువ్వు ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచరా అని చెప్తారు. ఇక్కడ మన సత్సంగులు అందరూ కూడా 100% అందరూ కూడా ఆనందంగానే ఉంటారు. ఇప్పుడు ఇది ఏడుపు అనేది లేనే లేదని అమ్మ 100% మనకి బల్ల గుద్ది చెప్పారు. ఏడుపు లేదురా, ఏడుపు లేదు అని. ఏడుపు లేదు అంటే మరి ఏడుపు ఎందుకు వస్తుందంటే ఏడుపు నువ్వు సంకల్పాలు, నీ సంకల్పాల వల్ల కోరనాన్ని కోరుతున్నావు, రాకపోతే ఏడుస్తావు, అర్హత లేని అడుగుతున్నావు, రాకపోతే ఏడుస్తావు, మమకారం పెట్టుకున్నావు, అటాచ్మెంట్ బాగా పెట్టుకున్నావు, వాళ్ళు మాట్లాడకపోతే ఏడుస్తావు, అహంకారంతో విరవీగిపోయావు, ఎక్కడో ఒక దెబ్బ తగిలితే కింద పడిపోతావు, ఏడుస్తావు. ఇవన్నీ ఏడుపు అంతా కూడా నువ్వు సమస్థితిలో ఉంటే ఏమీ లేదు, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, కోరిది లేదు. నీ కోరికల వల్లే నీకు ఏడుపు. కోరిదేంటి? నువ్వు చేయవలసింది చెప్తే నీకు ఏది రావాలో అది వస్తుంది. అంచేత ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక కోరిది లేదని, ఇక్కడ దండలు కాదు, అది నాడు ఆ మహాత్ముల యొక్క నడక నడవాలి, ఆ భావాలు ఆ మాటలు విని ఆచరణలో పెట్టాలి. ఏ మహాత్ముడిని నువ్వు అనుకున్నా సరే ఆయన నడక నడిచి ఆయన ఇప్పుడు రాముళ్ళ నువ్వు అవ్వాలంటే రాముడి యొక్క చరిత్ర చదివేవు కదా, గుణాలు చదివేవు కదా, భావాలు చదివేవు కదా, ఆయన ఆచరణ చదివేవు కదా. ఆ ఆచరణ భావన తల్లిదండ్రులు బట్టి ఎలా ఉన్నాడు, తండ్రి మాటకు ఎంత విలువిచ్చాడు, భార్యని ఎలా చూశాడు, తమ్ముళ్ళని ఎలా చూశాడు, ఒక గృహస్థాశ్రమంలో అన్నదమ్ములుగా ఒక కుటుంబ వ్యవస్థలో ఆయన ఎంత చక్కగా ఆయన పాత్రను పోషించాడు చెప్పండి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మరి అవన్నీ మన అందరికీ ఆయన అవసరం లేదు, మన అందరికీ చూపించడానికి. ఇప్పుడు అమ్మ కూడా ఏంటనుకుంటున్నారు? అమ్మ అంటే కారణ జన్మురాలు, కర్మ జన్మురాలు కాదు. అమ్మ అంటే ఎందుకు వచ్చారు? గృహస్థాశ్రమంలో స్త్రీని ఉద్ధరించడానికి ఆవిడ సంకల్పం పెట్టుకుని వచ్చిన అమ్మ. అంతే. అపరిమిత తత్వమైన అమ్మ పరిమిత తత్వం చేసుకుని మరి సాకారంగా ఒక ఆకారంగా వచ్చి మరి ఈ ఆకారంగా ఉన్న వాళ్ళకి ఈ ఆకారంగా ఉంటేనే మనం అందరూ అక్కడ దగ్గరికి వస్తాం, మాకు చెప్పింది వింటాం. ఆవిడ మనలాగే వచ్చి మనలాగే ఉండి మనలాగే ఒక గృహస్థిగా ఆవిడ వచ్చి మరి ఈ గృహస్థాశ్రమంలో సంసారం అనే ముసులో సన్యాసిగా ఉండి ఆరాధన మీకు ఉంది అని చెప్పడానికి, బల్ల బుద్ధి చెప్పడానికి ఆవిడ జన్మ తీసుకుని వచ్చారు. ఆ జన్మ తీసుకురావడానికి స్వామి శివానంద, మరి మలయాళ స్వామివారు, మరి వీళ్ళందరూ కూడా భూదేవి, వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి వాళ్ళ యొక్క సంకల్ప బలాలతోటి వాళ్ళందరూ కలిసి అమ్మని పంపారు. మరి అవన్నీ మనకు తెలుసు కదా. అవన్నీ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక అమ్మని ఆకారంగా చూడొద్దు. ఆకారంగా చూస్తే అన్ని మీకు అర్థం అవుతుంది. ఆకారంగా చూస్తే దేహభావంలో చూస్తే దేహంగానే కనపడతారు. అంతే. ఆవిడ అలంకరణ అవన్నీ చూసి మరి అంతే అక్కడి వరకు ఆగిపోతారు. కానీ
మనసుతో చూస్తే చంచలంగా కనబడతారు. చంచలంగా అంటే ఆవిడ మామూలు మనిషిలాగే మాట్లాడతారు. మరి జ్ఞానంగా చూస్తే నీ అంతరంగంలో కలిసి మాట్లాడతారు. నీలో ఉన్న బ్రహ్మంతో కలిసి మాట్లాడతారు. నీలో ఉన్న బ్రహ్మంతో భాషిస్తారు. అవి ఎంచేత మీ నామరూప గుణాలు చూడను, మీలో బ్రహ్మను చూస్తాను అని చెప్తారు. మరి ఇవన్నీ ఎక్కడ? నీవు చూపుని బట్టి, నీ యొక్క భావనను బట్టి నీకు ఆవిడ అర్థం అవుతారు. అంచేత ఈ సత్సంగులందరూ కూడా మేమందరూ కూడా బ్రహ్మంగా చూస్తాం. నామరూప గుణాలు ఆవిడ మాకు అవసరం లేదు. ఆవిడ పదాలు కావాలి అంటే ఆవిడ పాదాలు కూడా మాకు బయట హృదయంలో నమస్కారం పెట్టుకుంటాం, కానీ పాదాలు కూడా మేము ఎవరు పట్టుకోం. ఆవిడ చెప్పింది నిజం. పాదాలు పట్టుకునే అవసరం ఎవరికీ లేదు. కానీ ఇక్కడ సత్సంగం దగ్గర సత్సంగం అంటే సరి చేసుకునేది. మరి అలాంటి మహాత్ముని మనం కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మరి పాదాలు పట్టుకోకపోతే ఎందుకు వాళ్ళ దగ్గరికి అనుకుంటున్నారేమో. అసలు వాళ్ళు ఉన్నంత లెక్క వైబ్రేషన్ లోనే నీకు అంత మార్పు వస్తుందమ్మా. ఇక్కడ వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ మహాత్ముడు స్పర్శ, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఒక యజ్ఞగుణంలా ఉంటుందమ్మా. అంత పవర్ గా ఉంటుంది. యజ్ఞంలో ఏం జరుగుతుంది? యజ్ఞంలో ఏ వేసినా బూడిదైపోతుంది. ఇలాగ బ్రహ్మజ్ఞాని అయిన అక్కడ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే నీ గుణాలు, భావాలు, నడకలు అన్ని కూడా అక్కడ విపరీతమైన మార్పు వస్తుందమ్మా. ఎందుకు వస్తుంది మార్పు? అక్కడ అందరూ ఉండి వాళ్ళు అందరూ కూడా ఎలాగ జ్ఞానులు ఉంటారు. నువ్వు కొత్తగా వెళ్ళినప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ నడకలు, వాళ్ళ భావాలు మనకు అర్థమయ్యి ఆ సత్సంగంలో కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు నెమ్మదిగా నీలో ఉన్నవన్నీ కూడా వదిలేసుకుంటా నువ్వు కూడా యజ్ఞగుణంలో ఒక కట్టెలాగా అందులో కాలిపోతావు. కాలిపోవడం అంటే ఏంటి? గుణాలు కాల్చుకుంటావు. రూపనామ గుణాలు పోయి ఏమవుతుంది? విభూది అయిపోతావు. విభూది అంటే ఏంటి? శూన్యం. అంటే నీకు అది ఆకారం లేనిది, అది నిరాకార తత్వం అయిపోతావమ్మా. నిరాకార తత్వంగా నువ్వు ఆ సత్సంగంలో ఉంటావు. నిరాకార తత్వంగా వింటావు, నిరాకార తత్వంగా ఉంటావు. మళ్ళీ మనం గృహస్థం కాబట్టి ఆ సత్సంగం అయిపోయిన తర్వాత మళ్ళీ దేహధర్మం కాబట్టి మళ్ళీ ఆ బ్రహ్మమే మళ్ళీ పాత్రగా డ్యూటీ చేయాలి. కాబట్టి బ్రహ్మాధారంతో ఇక్కడ చూడండి, బ్రహ్మాధారంతో నువ్వు అన్నీ చేసుకుంటావు. పాత్రగా ఉన్నప్పుడు డ్యూటీ చేస్తావు, పాత్రగా లేనప్పుడు ధ్యానం చేస్తావు. ఇక్కడ ధ్యాస ధ్యానాలు అని చెప్తారు అమ్మ. ఇంకా రెండో మాట లేదు మనకి. ధ్యాస ధ్యానం ఇంకంతే. ధ్యాసలో ఉండు, ధ్యానం చేయి. అంటే మొన్న తొలి ఏకాదశి నుంచి మనందరూ కూడా ధ్యానం చేయాలి. ధ్యానమే మన గోలు. గోల్ కాదు, గోల్ అనుకో, నీ గోల్ కాదు. జన్మరాహిత్యం మన గోల్ కాబట్టి ఆ జన్మరాహిత్యం మన గోల్ అవ్వటానికి నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ధ్యాన మనోమౌనమే. నువ్వు బ్రహ్మం అంటున్నావు కదా, మరి ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానంలోనే నీ బ్రహ్మం గురించి నీకు తెలియబడుతుంది. ధ్యానం ఒక్కటే నీకు గోలు, గమ్యం అంతే. ధ్యానం తప్పి నీకేమీ లేదు. ధ్యానం ఒకటే మార్గం. నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం. సత్సంగంలో తెలుసుకుంటావు, నడకలు మార్చుకుంటావు, గుణాలు మార్చుకుంటావు. కానీ నువ్వు బ్రహ్మని పూర్తిగా నువ్వు అనుభవం రావాలంటే అది నీ నడకలోని ఆచరణలోనే ఉండాలంటే బాగా నీకు ధ్యానంలోనే నీకు అది తెలియబడుతుంది. దాని పవర్ ఏంటో తెలియబడుతుంది, దాని శక్తి ఏంటో తెలియబడుతుంది. అప్పుడు ధ్యానం చేస్తేనే నీకు అన్నీ కూడా చక్కగా అన్ని అరమరికలు లేకుండా, నీకు నరకలు లేకుండా చేసుకుంటావు. అది ఇక్కడ ధ్యానం అంటే. ధ్యానంలోనే నిన్ను నువ్వు తెలుసుకునేది, ఇంకో మార్గమే లేదు. ఇక్కడ సత్సంగం ఏమో తెలుసుకుంటావు. ఆ తెలుసుకుని నీకు నడకలన్నీ నీకు అర్థం అవుతుంది. మరి ధ్యానంలో అనుకున్నదా నువ్వు బ్రహ్మ. ఓహో, బ్రహ్మం అంటే ఏంటో మనకు తెలియదు కదా. అది ఏంటి? నిరాకార తత్వం. నిరాకార తత్వం ఎలాగా నాకు కనిపించేది కాదు, అనుభవించాలంటే ఆచరించాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే నీకు అది అర్థం అవుతుంది. నీకు రెండో మార్గమే లేదు. ఇవన్నీ కూడా మనం ఈ సత్సంగాలు ఇవన్నీ కూడా తెలుసుకోవటమే. అంటే తెలియబడుతుందంటే నువ్వు అదిగా ఉండాలంటే, నువ్వు అదిగా అనుభవించాలంటే, నువ్వు బ్రహ్మం అనుకోవటానికి బ్రహ్మం అవ్వటానికి చాలా తేడా. మరి అమ్మ 8వ సంవత్సరం నుంచి ఆవిడ ధ్యానం చేశారు కాబట్టి వాడు ఇలా మనకి చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు అది ధ్యానం చేస్తానే ఉంటారమ్మా. ధ్యానమే చేయాలి. ఎప్పుడు జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయాలమ్మా. మరి జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలంటే
ఇక్కడ మనం జీవుడిగా వచ్చాం కాబట్టి జీవ లక్షణాలతోటి జీవ భావాలతోటి జీవ గుణాలతో ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా సత్సంగంలో ఈ జీవుడి యొక్క లక్షణాలు ఏంటి, జీవుడు మరి మరి బ్రహ్మంగా మారాలంటే జీవుడే దేవుడు అంటున్నారు కాబట్టి దేవుడు ఎప్పుడు అవుతాడు? తప్పకుండా అవుతాడు. మరి ఎప్పుడవుతాడు, ఎలా అవుతాడు అంటే సత్సంగంలో కూర్చుంటే అమ్మ చెప్పిన మాటల వల్ల ఈ దేహభావన యొక్క లక్షణాలు, గుణాలు, భావాలు, నడకలు, దీని ఆచరణ అన్ని తెలుసుకుంటావు. దీని యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుంటావు. ఇది ఏం చేస్తుందని తెలుసుకుంటావు. ఇది ఏంటి అని తెలుసుకుంటావు. మరి ఇదేంటి? ఇది చూడండి, ఇది మరి దీని లక్షణాలు, దేహభావంలో ఉన్న లక్షణాలు ఏంటి? నేను, నాది, అహంకారం, మమకారం, మమకారాలతోటి, నేను నాది అనే బంధాలతోటి, మరి ఇక్కడ ఈ దృశ్య ప్రపంచం యొక్క ఆకర్షణతోటి, ఇదంతా నాకే కావాలని ఇవన్నీ కూడా ఎన్నో ఆకర్షణతోటి, ఎన్నో కోరికలతోటి ఒక రకం కాదు. ఇందులో కొట్టుకుపోతావురా సత్సంగులు. దేహభావంలో ఉన్నాడు, ప్రపంచంలో కొట్టుకుపోతాడు. ప్రపంచం అంటే పంచభూతాలతో తయారైన ఈ ప్రకృతి దృశ్య దృశ్యమే. ఇవన్నీ కూడా ఈ ఆకారాలతో తయారైతే నీకు ప్రపంచం. అది ఆ ప్రపంచంలో కొట్టుకుపోతావని చెబుతారమ్మ. మరి అలా కాకుండా నేను బ్రహ్మాండాన్ని తెలుసుకుంటే ఏం చేస్తావురా? ఇదంతా మాయా, ఇదంతా మార్పు చెందేది, ఇదంతా మారిపోతుంది. మార్పు లేనిది ఎప్పుడు ఉండేది నీలో ఉంది. అది ఎక్కడుంది? నీలో ఉంది. అంతరంగానికి అంతే. నువ్వు బ్రహ్మం అనుకుంటే అంతరంగంలో ప్రయాణం చేస్తావు, అంతరంగంలోకి వెళ్ళి తెలుసుకుంటావు. ఇక్కడ దేహం అనుకుంటే బయటకు వెళ్తావు, బ్రహ్మం అనుకుంటే అంతరంగంలోకి వెళ్తావు. అంతరంగంలో తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానానికి, దేహభావనకి, మరి ఇక్కడ జీవుడు దేవుడిగా మారాలంటే ఏం చేయాలి? జీవుడు దేవుడిగా మారడానికి ఏది అడ్డు అంటే మనసు ఇంద్రియాలు అడ్డు. మనసు ఇంద్రియాలే అడ్డమ్మా. మనందరికీ కూడా మనసు ఇంద్రియాలు దేహభావనే అడ్డు. దేనికి? నువ్వు నీ నిజ స్థితిలో నువ్వు ఉండలేకపోవడానికి కారణం ఒక్కటే. అమ్మ చెప్తారు, అదే ఒకటి ఏంట్రా? ఈ దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా. భావన మార్చుకోని ఆయన. భావన ఎప్పుడైతే మార్చుకున్నావో అన్ని భావాలు భావన మార్చావా, అన్ని నడకలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, అన్ని మారిపోతాయి. అన్ని మార్పు భావనలో ఉంది. భావనలోనే భాగ్యం. ఆ భావన ఎప్పుడు నీవు స్థిరపడతావు? దాని లక్షణాలు తెలుసుకుని, ఓహో మనసు లక్షణాలు తెలుసుకుంటే మనసు ఇదా, బ్రహ్మ లక్షణాలు తెలుసుకుంటే బ్రహ్మ ఇదా. మరి ఏది ఆనందం, ఏది ద్వంద్వాలు, ఏది నాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అని నీకు అర్థం అవుతుందమ్మా. ఎప్పుడు అర్థం అవుతుంది? సత్సంగంలో కూర్చుంటేనే. సత్సంగంలో అమ్మ చెప్పిన మాటల వల్లే అన్ని కూడా ఒక్కొక్కటి మనకి తెలియదంటూ ఉండదు. అన్ని తెలియబడతాయి. తెలియదంటూ కాదు, మీకు ప్రశ్న ఉండదు. ప్రశ్న లేకుండా ఉండేదే ఈ బ్రహ్మ సత్సంగం. ప్రశ్న అంటే నీ గురించి ఇక్కడ ఎవరిని మనం మార్చలేమమ్మా. నువ్వు మారిపో అంటే, నువ్వు మారితేనే నీకు ఆనందం. ఎవ్వరూ మారరు, ఎవరిని మనం మార్చలేం. ఒక్కటే మాట అమ్మ అసలు ఆటోమేటిక్గా చెప్తారు ప్రతి క్షణం ఇదే మాట. మనందరికి ఇది సహజం నాయన. ఎవరిని మనం మార్చలేము. నువ్వు మారిపో. నీ ఆనందం నీలోనే ఉంది. ఎవరు నీకు ఆనందాన్ని ఇవ్వరు అని అమ్మ మరి పదే చెప్తారు మనకి. అది నిజం కదా. మరి ఆ నిజంలో మనం నిజంగా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మం అని తెలుసుకున్న తర్వాత మనందరూ బ్రహ్మంగానే ఉండాలి. ఇంకా రెండో మాట వద్దు, సూపు వద్దు, చేత వద్దు, ఈహ్యం వద్దు. ఇంకా బ్రహ్మంగా ఉన్నవాడికి బ్రహ్మమే వినపడుతుంది అనిపిస్తుంది. రెండోది కనిపించదు. రెండోది ఏమి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అంతే, వాళ్ళు అలా స్వచ్ఛంగా ఉంటారు, ప్యూరిటీగా ఉంటారు, అంత పాజిటివ్గా ఉంటారు. ఇంక ఈ దర్శన ఉండదు, ఆ తృప్తిగా ఉంటారు. ఇంకా లేనితనం ఉండదు వాళ్ళకి. అది ధీరత్వంగా ఉంటారు. ధీరత్వమే బ్రహ్మత్వం. ధీరత్వం లేకపోతే బ్రహ్మత్వంగా ఉండలేరు. అర్థమైందా? మరి ఇదంతా ఎందుకు అనుకుంటున్నామంటే, మనం అలాంటి మనకి అమ్మ దొరికారు, మన అదృష్టం. మనం కూడా అది కావాలని కోరుకుని వచ్చాం. కోరికను వచ్చిన దానికి కోరిక తీరేలాగా, నీ కోరిక 100% అక్కడ సఫలం అయ్యేలాగా, ఆ కోరిక తీరేలాగా దొరికిన అమ్మని మనం ఆ చక్కగా అమ్మ చెప్పినట్టు వింటూ, మనం ఆచరిస్తూ, మనం చక్కగా ఆఖరి శ్వాస వరకు మనం బ్రహ్మంగా ఉండటమే. ఆ ధ్యానాలే కదా మనకు కావాల్సింది అన్నారు కదా అమ్మ. మరి అంత మనందరూ కూడా ఆ ధ్యానాలతోటి మనం ఉంటున్నాం. కానీ ఆఖరి శ్వాస వరకు ఉండాలంటే అభ్యాసం ఉండాలి. ఇక్కడ మనం
మరి గృహస్థాశ్రమంలో మన ధర్మాలన్నీ అయిపోయినాయి, మనకు పాత్ర డ్యూటీలు అయినాయి. ఇప్పుడు ఏ డ్యూటీ ఉంది? నువ్వు 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 అలా స్థిరంగా ఉండి డ్యూటీ ఇప్పుడు ఏంటి? మరి రిటైర్మెంట్ అయిపోయి మనకు వయసు వచ్చింది, బాధ్యతలు అయిపోయి పాత్ర డ్యూటీ అయింది. బ్రహ్మంగా నువ్వు వచ్చిన పని నువ్వు చేసుకోవాలి, జన్మ లేకుండా. అది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని. ఆ పని కోసం నువ్వేం చేయాలి అంటే ప్రతి క్షణం అభ్యాసం ఉండాలి. అభ్యాసం ఉన్నప్పుడే అది అనుకుంటావు. అభ్యాసం అంటే ఏంటి? మొత్తం అది అత్మాను నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అనే భావనలో అలా ఉండటం. అది మరి అందుకే ఏమన్నారమ్మా, మనం ఆఖరి శ్వాస వరకు మనకి ఏముండాలి? సత్సంగం ఉండాలి, సత్సంగం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ మూడు ఉంటేనే చివరి రోజుల్లో మనకి బాగా అవుతుందిరా. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి డబ్బు లేకపోతే కుదరదు. డబ్బు ఉండి సత్సంగం ఉంటే, మరి ఆరోగ్యం లేకపోతే సత్సంగానికి రాలేం, డబ్బు ఉన్న ఉపయోగం లేదు. మరి ఉండండి, ఈ రెండు ఉంటే. మరి ఆరోగ్యం ఉండి డబ్బు ఉందనుకోండి, సత్సంగం లేకపోతే నువ్వు మళ్ళీ నీ భావాలు మారిపోతాయి, గుణాలు మారిపోతాయి, నడకలు మారిపోతాయి. అంతే. ఇది ఒక్కదానికి ఒకటి. ఇందులో ఏది లేకపోయినా నువ్వు చివరి దాకా బ్రహ్మంగా ఉండలేవు. డబ్బు లేకపోయినా మరి నువ్వు ఎక్కడికి ఇక్కడ రావాలంటే అన్ని ఇప్పుడు బాహ్య ప్రపంచంలో మనం గృహస్థగా ఉన్నాం కాబట్టి గృహస్థాశ్రమంలో ప్రతిక్షణం డబ్బే. ఈ డబ్బుతోటే ఇక్కడ అన్ని నడకలు అడుగుతాయి. దేహానికి ఆహారం కావాలన్నా డబ్బు కావాలి, ఈ దేహం ఆరోగ్యము ఉంచుకోవాలంటే డబ్బు కావాలి, మరి సత్సంగానికి రావాలంటే డబ్బు కావాలి. మరి అన్ని డబ్బుతోటే కాదు కదా. మరి ఆరోగ్యం కూడా అంతే. ఆరోగ్యం ఉంటేనే మనం రాగలదు, సత్సంగానికి రాగలదు, వినగలదు. అంతే. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం జాగ్రత్త అని అత్తమాలు చెప్తారమ్మ. అమ్మ చెప్పే మాటల్లో ఆరోగ్యాన్ని గురించి మీరు ఒత్తిడి తీసుకోకండి, ఎంతవరకు చేయాలంటే అంతవరకు చేయండి. అమ్మ అదే మాట మరి చాలా మందికి చెప్పాను. ఇది కూడా మీరు కూడా చెప్పాలి. చూడండి, అమ్మ ఒక రోజు అన్నారు, సంటి 10 రోజులు పని మనుషులు రాదంటరా అన్నారు. అయ్యో అదేంటమ్మా 10 రోజులు పని మనిషి రాకపోతే మరి ఎలాగ ఇంటి పని అంతా ఈ అన్ని పనులు ఎలా చేస్తారమ్మా, మీకు ఇబ్బంది కదమ్మా అన్నాడు. అనేటప్పటికి అమ్మ అన్న మాట ఏంట్రా ఇబ్బంది అని ఏమన్నారు? ఒరే పని మనిషి రావట్లేదని ఎవరు చెప్పారా? మనసు కదరా. ఆ మనసుకి నేను ఊరు వెళ్ళాను చెప్తాను రా. అప్పుడు ఏమవుతుందిరా? నేను ఊరు వెళ్ళాను అనుకో, ఇంట్లో ఏమైనా తుడిచి అన్ని చేస్తామా? చెయ్యం కదా. అంటే అంచేత ఆ మనసుకి ఏమని చెప్తాను? నేను ఊరు వెళ్ళాను అని చెప్తాను. చెప్తే అక్కడ పడి ఉంటుంది అంతే. ఊరు వెళ్తే ఏం చేస్తాం? అలాగా నువ్వు చక్కగా నీ మనసుని ఒత్తిడి తెచ్చుకోకుండా అలాగే ఊరు వెళ్ళానని చెప్తాను నేను అన్నారు. మరి నిజంగా ఊరు వెళ్తే మనం ఎవరన్నా తాళాలు ఇచ్చి బయట వీళ్ళు తొడవండి, కడగండి, దండం పెట్టుకోండి అని ఎవరికైనా ఇస్తామా? ఎవరికి తలుపు తాళం సరిపోతాం. మరి అప్పుడు తుడుపు ఏముండదు కదా, ఏ పని ఉండదు కదా. మరి అలాగే నువ్వు బయట ఊరు వెళ్ళాననుకో హాయిగా ఉంటుంది కదరా అని చెప్పారు. నిజంగా మరి అలాగా చాలా ఆ భావంలో ఎంత గొప్పదనం ఉందో చూడండి. ఆవిడ అనుభవజ్ఞానం కాబట్టి ఆవిడ అలాగే ఉంటారు. అలాగే అంటం కాదు, అలాగే ఉంటారు. ఆ కావాల్సిన 2 కడుక్కుని అవి వండుకుని అది ఎప్పుడంటే అప్పుడు అన్ని తుడుచుకుని కడుక్కుని. ఏంటంటే గొడవపోతే ఏంటంట నాకు అమ్మ అదే ఇప్పుడు అమ్మ చెప్పేది, మీరు గృహస్థాశ్రమంలో ఉంటూ మీరు ఇళ్ళు ఎలా కట్టుకున్నారో మీకు తెలుసు. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, అన్ని రాళ్ళు ఏంటి పాలిష్ రాళ్ళు అన్ని అలా చేసుకున్నారు. మీరు ఒక రోజు పని మనిషి రాకపోతే అల్లల్లో ఆడిపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కొడవాలి, నేను ఈ వంట చేయాలి అని. కంగారు మాత్రం వద్దమ్మా, ఒత్తిడి తీసుకురాకుండా ఆ మనసుకి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఓపుకుంటే చేయండి, లేకపోతే ఏం పర్వాలేదు. అది అరిగిపోదు, కరిగిపోదు. అది దాన్ని తుడిసినా తొడవకపోయినా అది నీ మనసుకి భావన. అది తుడుతాం, చేద్దాం, ఎందుకంటే కట్టుకున్నాం కాబట్టి. కానీ మనుషులు అయినప్పుడు నువ్వు అంత ఒర్రి పడకు, నువ్వు అరగ తీసుకోకు. అదే నీకు అనారోగ్యం వచ్చిందంటే అసలు ఇల్లు ఏమైనా నీకు కాపాడుతుందా? అంచేత నువ్వు తుడిసింది ఏమైనా కాపాడుతుందా? ఏమీ ఉండదు. అంచేతే అమ్మ భావన గురించి చక్కగా మన గృహస్థాశ్రమంలో చాలా ఒర్రి పడిపోతాం. పని మనిషి రాకపోతే ఎవరు ఎంత కూడా జంకొద్దు. ఎందుకొద్దు? నేను ఊరు వెళ్ళాను అని ధైర్యంగా చెప్పుకోండి. మనసుకి ఇంక నోరు మూసేస్తుంది, ఇంక నీకు ఏం ఒత్తిడి రాదు అని చేత ఇదంతా కూడా ఆవిడ అనుభవజ్ఞానం అలాగే చేస్తారు కాబట్టి ఆవిడ గృహస్థిగా అలాగే ఉంటారు, సంశయం లేదు. నేను తొడవను అంటారు. మరి సత్యంగా వస్తారు కదా, వచ్చేటప్పుడు ఇలాగా తుడుచుకుంటా వెళ్ళేటప్పుడు తుడుచుకుంటూ పోతారు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అదే తుడుచుకుంటూ పోతారు. కింద
ఆ చీరలు ఉంటాయి కదా కింద అయ్యో తుడుచుకుంటూ పోతారంటారు, నవ్వుతుంది. ఎందుకంటే అలా తృప్తి పడతారు. ఇంక నేను ఏంటి తుడిసిది ఏంటి చేసేది, మనం ఎంత చేయాలో దేహధర్మంగా అతిగా చేసి అనర్థిగాలు తెచ్చుకోకుండి. అది ఇక్కడ అమ్మ చెప్పేది. ఏది ఏది నువ్వు శుద్ధి చేసుకోవాలో అది చేసుకో. నువ్వు శుభ్రం చేసుకోవాల్సింది మానేసి ఆ అనవసరమైన దానికి నీ శరీరాన్ని, ఈ దేవాలయం లాంటి దేహాన్ని నువ్వు ఎలా చేస్తున్నావో చూడు. అరగ తీసుకుని దాన్ని ఒక మంచం మీద పడుకోబెడుతున్నావు. ఒక ఏంటి పనికిమాలిన ఒక చీపిరి చాట్లాగా ఉపయోగించిన దేహాన్ని కాదురా, జాగ్రత్త. ఈ దేహం దేవాలయం. ఈ దేవాలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడుండి దేవాలయాన్ని ఎలా చూసుకోవాలి నువ్వు అంటే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని అమ్మ దగ్గరికి వచ్చాక ఒక్కొక్కటి ఒక్క మాటలో నీకు జీవితం అంతా మారిపోతుందమ్మా. నీ నడకలు మారిపోతాయి, భావాలు గుణాలు అన్నీ మారిపోతాయి. మరి చూడండి, ఒక్క పని మనిషి రాకపోతే ఎంత ఒత్తిడి తీసుకొచ్చేస్తాం. ఇంట్లో భర్తని మాట్లాడినవ్వం, పిల్లల్ని మాట్లాడినవ్వం, ఎంత ఎలా చిరాకు వచ్చేస్తుందో చూడండి. ఇదంతా నేనే చేయాలి, నేనే వండాలి, నేనే పెట్టాలి, ఇదంతా చూడవాలి. ఇవన్నీ పెట్టేసుకుంటూ లోపల ఆరాటం పోరాటంతో ఒత్తిడితోటి అయిపోతుంది. అది మాత్రం చూడండి. మరి ఎలా అనుకుంటే ఏమవుతుంది? అంతే అక్కడ చిన్న చిన్న పదాల్లో అమ్మ మనకి చెప్పిన మాటలు అంత ఆనందంగా ఉంటాయి, అంత ఆనందాన్ని ఇస్తాయి మనకి. ఏడ్చి ఒత్తిడి రానివ్వదు, అసలు ఘర్షణ రానివ్వదు. అది ఇక్కడ అమ్మ చెప్పిన మాటల్లో అంత ఆనందం ఉంటుంది. ఈ ఆనందం అంతా మనందరూ అనుభవిస్తున్నాం. ఇంకా ఈ ఆనందాన్ని మనం ఇవన్నీ ఆచరించినప్పుడే అనుభవిస్తాం. చూడండి అమ్మంటున్నారు, చూడండి, బ్రహ్మాత్మం ధ్యానాభ్యాసం చేయగా ఉన్నది బ్రహ్మమేగా అనుభవం అగునురా సత్సంగులు. ఇక్కడ ధ్యాన అభ్యాసం కావాలి. అభ్యాసం అంటే ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి, సత్సంగానికి రావాలి, ధ్యానం చేయాలి. అలా చేయగా ఇది ఒక్కసారి వచ్చేది కాదు నాయన. ఈ ధ్యానం చేయగా ఉన్నది బ్రహ్మమేగా ఇప్పుడే అభ్యాసం చేయగా అనుభవస్తుంది. ఏమవుతుంది? నేను బ్రహ్మాన్ని అని అనుభవస్తుందిరా సత్సంగులు, నీకు అర్థమవుతుంది. ధ్యానాభ్యాసం చేయగా ఉన్నది బ్రహ్మమేగా అనుభవం అవునురా సత్సంగులు. తప్పకుండా అందరికీ ఇది జరుగుతుంది పండు. అంచేత మనందరూ బ్రహ్మాలు, సత్సంగులు, అమ్మలు అందరూ ధ్యానం చేయండి చేయగా అదే మీరు అయిపోతారు. ధ్యానంలో ఏమవుతారు? మీరు బ్రహ్మాండాన్ని తెలియబడుతుంది. ఆ తెలియబడిన తర్వాత దాన్ని అనుభవించిన తర్వాత ఇంకా రెండో మాట ఉండదమ్మా, రెండో భావన ఉండదు, రెండో మాట ఉండదు. అది ఇక్కడ ఉండేది. ఇక్కడ ధ్యానాభ్యాసం చేయగా ఉన్నది బ్రహ్మమేగా అనుభవం అవుతుంది కదా సత్సంగులు. తప్పకుండా దేహం ఎప్పుడోకప్పుడు వదలాలి. ఈ దేహాన్ని ఎప్పుడైనా సరే ఎప్పుడోకప్పుడు, అప్పుడు ఇప్పుడు కాదు, ఎవరైనా సరే ఎప్పుడోకప్పుడు వదలాలి. ఎప్పుడు వదలాలి? ఎప్పుడు వదులుతుంది? ఈ దేహం నీ విధిని, నీ తెచ్చుకున్న విధిని అవగానే, నీ తెచ్చుకున్న విధి పూర్తి అవగానే ఈ ఈ శరీరం వదిలేస్తుంది. ఈ శరీరం వదలతో బ్రహ్మం దేంట్లో తప్పుకుంటుంది, దాని పని అయిపోతుంది. ఈ పాత్రతో పని అవగానే ఇప్పుడు ఒక పాత్ర దాకా అయిపోయిన తర్వాత దాన్ని కడిగేసి ఎలా బాగుంటారో అలాగే దీని పని అయిపోయిన తర్వాత ఈ పాత్రతో పని అయిన తర్వాత ఆ బ్రహ్మం పక్క తప్పుకుంటుంది. అంటే ఈ పాత్ర బ్రహ్మాత్మ పంచభూతాల్లో కలిసిపోతుంది కదా. అదే శివం అంటారు. లోపల ఆయన ఉన్నంతసేపు ఇది లోపల అన్ని కూడా ఆయనే లోపల జరుగుతుంది, బయట జరుగుతుంది. ఇక్కడ లోపల జీవక్రియలు లోపల జరుగుతాయి, అంతరంగంగా జరుగుతాయి. బాహ్య వ్యవహారం అంతరంగంగా లోపల జీవక్రియలు అన్ని చక్కగా జరుగుతాయి. అది ఉన్నని చెప్పి అది అలా అప్పట్లో తప్పుకుంటే దీనికి ఏమీ లేదు, మళ్ళీ పంచిపోతాలతో కలిసిపోతుంది. ఇది ఈ మర్మం తెలుసుకోమంటున్నారు అమ్మ. ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు వదలాలి, తప్పకుండా వదిలేస్తుంది. జగత్తు కాలక్షేపంలోకి వెళ్ళకూడదు. ఈ జగత్తంతా అదంతా కూడా భ్రమాభ్రాంతి, అదంతా కూడా ఆకర్షణ, కోరికలు ఇవన్నీ వచ్చి నీకు కర్మను పూజేస్తాయి సత్సంగులు. అంచేత అది కాలక్షేపం రా బాబు. ఆ కాలక్షేపంలో నువ్వు వెళ్ళకు. మరి ఎలా ఉండాలమ్మా? నువ్వు బ్రహ్మాని కదరా, మనం ఉండాలి. మనం బ్రహ్మం కాబట్టి బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండు. నీకెందుకు ఈ లేని మాయా ప్రపంచంలోకి, నీకెందుకు ఆకర్షణలోకి, ఎందులోకి? అది
నేను నాదైన బంధాలు కొట్టుకుపోక నాయన, నువ్వు బ్రహ్మాన్ని కాబట్టి బ్రహ్మంగా ఉండు, మనతో మనం ఉండాలి, నాతో నేను ఉండాలి అని అనుకో, హాయిగా ఉంటావు. అదంతా నీకు అర్థమైంది కదా. మనతో మనం అలా హాయిగా ఉంటూ కాలాన్ని వృధా చేయకూడదు. చూడండి ఏమంటున్నారు, మనతో మనం అలా హాయిగా ఉంటూ కాలాన్ని వృధా చేయకుండా అలా ఉండాలి. ఎలాగా? బ్రహ్మంలో బ్రహ్మంగా. మనతో మనం అంటే బ్రహ్మంతో బ్రహ్మంగా. నువ్వు ఎప్పుడైతే బ్రహ్మం అని తెలిసిందో అమ్మా, నీకు అన్ని కూడా లక్షణాలు, గుణాలు, భావాలు ఆటోమేటిక్గా మారిపోతాయి. అంత పాజిటివ్గా ఉంటావు, అంత హాయిగా ఆనందంగా ఉంటావు, అన్ని ఇష్టంగా చేసుకుంటావు, అన్ని ఎలా జరుగుతాయి ఆటోమేటిక్గా. మరి అది అలా జరగడం వల్ల కాలం కూడా వృధా చేయొద్దు. చెయ్యొద్దు కాదు, చేసుకోవడం ఒక్కడు కూడా చక్కగా మళ్ళీ వాళ్ళు దేహధర్మాలు చేసుకుంటూ, పాత్ర డ్యూటీలు చేసుకుంటూ చక్కగా స్వధర్మంలో, ధ్యానంలో, ధ్యాసలో ఉంటారు. అవన్నీ కూడా ఈ జ్ఞానానికి, ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత, ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చిన ప్రతి సత్సంగి కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే తెలుసుకుని ఆచరిస్తున్నారు కాబట్టి, హాయిని అనుభవిస్తున్నారు కాబట్టి ఉంటారు అంతే. దీన్ని మనం ఏం అనుకోక్కర్లేదు. అంచేత ఇక్కడ సత్సంగులు ఇక్కడ అహంకార మమకారాల వల్లనే, సత్సంగులు అహంకార మమకారాల వల్లనే దేహం నేను ఇష్టంగా ఉంటుంది, దేహభావన దేహమే నేనని ఇష్టంగా ఉంటుంది. నేను నాదే అనే బంధాలు అహంకార మమకారాల వల్ల. మరి అదే దేహభావన. దేహభావన అంటే దేహం నేను అనుకునే భావనే దేహభావన అండి. దేహం నేను ఇష్టంగా ఉంటుంది, ఆ భావన ఇష్టమైపోతుంది. నేను నిజం, నా బంధువులు అంటే నా వాళ్ళు, నేను నాది అని అందరూ, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఇవన్నీ కూడా బాగుండాలి. వాళ్ళకి ఎన్నో తరాలు, ఇప్పుడు కాదమ్మా, తరాలుగా వాళ్ళు కూర్చుని తిని అంత సంపద సంపాదించాలి అని తరాలు అంటారు. అవన్నీ కూడా అదే పనిలో ఉంటారు, అదే పోరాటంలో ఉంటారు వాళ్ళు. అందుచేత ఇవన్నీ కూడా మనకి సత్సంగానికి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి దేని గురించి మనం కష్టపడాలి, దేని గురించి ఈ కాలాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ మనకు అర్థమయ్యి కాలం వ్యర్థం చేసుకోకుండా మనం ఉంటామమ్మా చెప్తానమ్మా. ఇక్కడ ఏమంటున్నారు, ఆటని ఆడాలి వదిలేయాలి, ఆటని ఆడాలి వదిలేయాలి, పరమాత్మగా జీవించాలి. ఆటని ఆటలా వదిలేయాలి. చూడండి, ఆటని ఆట అంటే ఈ పాత్రతోటి ఈ ఆట ఆడుతున్నాం కదా, ఏంటి గృహస్థుగా డ్యూటీ చేస్తున్నాం కదా, ఈ దేహధర్మాన్ని చేస్తున్నాం కదా, పాత్ర డ్యూటీలు చేస్తున్నాం కదా, అది చక్కగా అలాగ పాత్రగా ఆటలాగా ఆడేసి ఇంట్లో పిల్లలతోటి, భర్తతోటి, ఉన్న కుటుంబ సభ్యులతో అందరితో ఆట కింద ఆడేసి వాటికి ఇష్టంగా, ప్రేమగా, అప్యాయతగా, అన్ని ఆదరణగా నువ్వు చేయవలసిన అన్ని చేసేసి ఆట కింద ఆడేసి వదిలేయడం. మళ్ళీ మమకారం పెట్టుకోకూడదు. వదలాలంటే ఏంటి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అని చక్కగా చేసి పాత్ర డ్యూటీగా చేసి వదిలేయి. ఒక ఆట ఇప్పుడు ఆట ఇంకేపు ఆడతాం వదిలేస్తాం. అలాగే ఇది కూడా వీళ్ళతో కూడా అలా చేసేసి ఆట కింద ఆడేసి వదిలేయి అంతే. ఇప్పుడు ఏ ఆటనే ఇంకేపు ఆడతాం, 24 గంటలు ఆడాం కదా, ఊరికి ఒక గంటలో ఆడతాం అంతే. ఏదైనా ఏ ఆట అన్నా సరే అంతే. ఆట ఎలా ఆడతావో అలాగే నీ ఇంట్లో పాత్రలతో డ్యూటీ కూడా అలాగే ఆటలాగా ఆడేసుకుని పాటలా పాడుకుంటూ ఆటలాగా ఆడుకుంటూ చక్కగా దాన్ని చేసుకుని వదిలేయి. మరి వదిలేసి ఏం చేయాలి? బ్రహ్మం కదా, నువ్వు బ్రహ్మంగా జీవించాలి. బ్రహ్మంగా జీవించాలంటే అలా చక్కగా నేను బ్రహ్మాన్ని అనే తీరత్వంతో అలా ధ్యానంలో హాయిగా ఉండటమే, అదే నువ్వు జీవించటువంటి. అసలు నేను నామరూప గుణాలు, అలంకరణలు లేవు చూసారా. అసలు బ్రహ్మానికి నామం, రూపం, గుణం, అలంకరణలు లేవు. అలా నిరాకారంగా నిర్గుణ చైతన్యంగా ఉండాలి. అలా ఉండాలి. అలా ఈ బ్రహ్మ ఎలా ఉంది? నిరాకారం, నిర్గుణం, ఏ గుణాలు లేకుండా, ఆకారంలో వికారాలు ఏమి లేకుండా అలా నిరాకారంగా నిర్గుణ చైతన్యంగా ఉండాలి. నిర్గుణం, ఏ గుణాలు లేకుండా. అది ఎలా అంటే ఒక బొమ్మలా ఉండాలి, ఒక విగ్రహంలా ఉండాలి అని చెప్తానమ్మా.
అసలు నేనికి నామరూప గుణాలు అలంకరణలు లేవు కదా మరి. నామరూప గుణాలకి అతీతం కదా బ్రహ్మం. అసలు నేనంటే బ్రహ్మం. ఆ బ్రహ్మానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు కదా, కనిపిస్తూ దాని పేరు లేదు. మరి మనం అనుకుంటాం బ్రహ్మం అనుకుంటాం అంటే విశ్వంతా అదే కాబట్టి అది బ్రహ్మం అన్నా, చైతన్యం అన్నా, భగవంతుడు అన్నా, శక్తి అన్నా బోర్డు మంది అనుకుంటారు, అనుకోవచ్చు, తప్పులేదు. ఇవన్నీ కూడా అలంకరణలు లేవు. చూసారా, నామరూప గుణాలు అలంకరణలు లేవు. అలా ఎలా ఉంటుంది మరి? అలా నిరాకారంగా, నిర్గుణంగా, చైతన్యంగా ఉండాలి. అలా నువ్వు ఉండాలి. ఆ నిరాకారం అంటే ఏవి కూడా ప్రత్యేకత లేకుండా సహజంగా అలా ఉండాలమ్మా, ఏ గుణాలు లేకుండా చెప్తున్నారమ్మా. మరి సత్యములు మీరు అలా ఉన్నారు, ఉండాలి అని చెప్తున్నారు. ఒరే సత్యములు చూడండి, రాయి మీద రాతలాగా నేనే అంతగా స్ట్రాంగ్గా ఉండాలి. రాయి మీద రాసిన రాత ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కడికి చెప్పుకుని ఎన్ని సంవత్సరాలైనా చాలా ఎక్కువ సంవత్సరాలు అలా ఉండిపోతుంది. నువ్వు కూడా అలాగే నేను బ్రహ్మాన్ని అని అలా స్ట్రాంగ్గా, నేను బ్రహ్మాన్ని అనే రాత ఎలా ఉండాలి? రాతి మీద రాతలాగా ఉండాలి. నీటి మీద రాతలా కాదు, రాతి మీద రాతలా ఉండాలి అని చెప్తారమ్మా. స్ట్రాంగ్గా ఉండాలి అంటున్నారు. అన్ని లోకాల్లో అఖండ విశ్వాసంతో ఉన్నతి చైతన్యమే. చూడండి ఏమంటున్నారు? అన్ని లోకాలలో అఖండ విశ్వాసంతో ఉన్నది ఈ చైతన్యమే. అన్ని లోకాలలో అఖండ విశ్వాసంతో, మరి అన్ని లోకాలతో అఖండ విశ్వాసంతో ఉన్నది ఆ బ్రహ్మమే. చూడండి, అన్ని లోకాలు అంత చోట విశ్వం అంతా వ్యాపించి ఉన్నది కదా బ్రహ్మం. బ్రహ్మం అంటే అంతటా ఉన్న బ్రహ్మానికి నాలోని బ్రహ్మము నమస్కరిస్తుందండి అని చెప్తున్నాం. మరి ఏంటి, ఇంకా విశ్వం అంతా ఆయనే ఉన్నాడు, ఆయనకి నమస్కారం. ఫస్ట్ నేను అదే ఉన్నాను, నాకు ఈ ఆధారం ఆయనే, నడిపించింది, అనిపించింది, తినిపించింది ఆ బ్రహ్మమే. అంచేత నాలో ఉన్నది ఆయనకి నమస్కరిస్తున్నాను. నాలో ఉన్న బ్రహ్మం అంతటా ఉన్న బ్రహ్మానికి నమస్కారం. చూడండి, ఇక్కడ ఇంకోటి బ్రహ్మార్పణం అనుకుంటాం మనం. బ్రహ్మార్పణం అనే భావంలో అమ్మ ఎంత గొప్ప. బ్రహ్మార్పణంలోనే నీ జన్మార్పణం ఉంటుంది. మన జన్మ అర్పించేదే బ్రహ్మార్పణం. నీ జన్మలో కర్మ లేకుండా చేసేదే బ్రహ్మార్పణం. కర్మ లేకుండా చేసే భావనే బ్రహ్మార్పణం. నీకు జన్మ లేకుండా చేసేదే బ్రహ్మార్పణం. మరి ఇక్కడ దేహభావంతో చేస్తే కర్మ, బ్రహ్మభావంతో చేస్తే సున్నా. మరి చూసారా, ఈ కర్మ మీరు సున్నా చేసుకోవాలంటే ఏమనాలి? బ్రహ్మార్పణం అనుకుంటే లేదు. నువ్వు బ్రహ్మ, ఇక్కడ నువ్వు జీవుడువా దేవుడువా అర్థమైంది కదా. నువ్వు దేవుడు అంటే బ్రహ్మానివి కదా. నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు బ్రహ్మ భావంతో ప్రతి క్షణం బ్రహ్మ ఎదుగుతూ ఉండాలి. మళ్ళీ దేహభావం రాకూడదు. ఈ దేహం నేనని నువ్వు ఎప్పుడు ఇంకా అనుకోకూడదు. ఈ దేహం పాత్ర అంతే. ఈ పాత్ర పంచిభూతాలతో పాత్ర. ఇది బాగా దృఢపడిపోవాలమ్మా ప్రతి ఒక్కరికి. దేహభావన వేడరా, బ్రహ్మ భావనలో ఉండరా. భావన మార్చుకో. భావన ఇది భావన అంతా భావన మార్పే. సత్సంగం అంతా భావన మార్పే. భావనలో గుణాలు, గుణభావాలు మారుతాయి, మనసు భావాలు మారుతాయి, నీ దేహభావం మారుతుంది. అన్ని భావాలు మార్చుకుంటావు. మరి ఏ భావంలో ఉండాలి? బ్రహ్మభావంలో ఉంటూ, బ్రహ్మార్పణంగా ఉంటూ, ఆ బ్రహ్మ మనస్సుతోటి, బ్రహ్మ ఇంద్రియాలు బ్రహ్మ వశమైపోయి, మన చక్కగా దేహం బ్రహ్మ పనిముట్టి అయిపోయి ఉంటుంది. ఎప్పుడు? నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు. ఇది ఎవరు అనుకుంటే వాళ్ళకి సాధ్యం, ఎవరికి అసాధ్యం లేదమ్మా. అమ్మ చెప్పి మాట. ఎవరికి మానవ జన్మ ఇచ్చిన ప్రతి మనిషికి జన్మ రాహిత్యం అనేది సాధ్యమే. వాళ్ళు అనుకుంటే, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అవకాశం అందరికీ ఉంది. ఇది వాడుకున్నోడికి, చేసుకున్నోడికి అన్నీ రెడీగా ఉంటాయి. ఇది తప్పన ఉండాలి. చూడండి, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం, నమ్మకం ఉండాలి. నేను ఎందుకు నాకు రాదు అనే పట్టుదల ఉంటే ఏదైనా వస్తుంది. ఇది అసాధ్యం కాదు, అందరికీ సాధ్యమే. ఇది ఏది ఇక్కడ దీనికి చదువుతో పని లేదు. అమ్మ అదే చెప్తారు మనకి. సత్సంగులు దీనికి చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు, మరి జనంతో పని లేదు, పదవులతో పని లేదు, దేనితో పని లేదు. మరి దేనితో పని అమ్మా? నీ మీదే, నీతోటే నీ పని. ఈ పని నీతోటి నువ్వు ఉంటేనే చేసుకుంటావు. నీతో నువ్వు ఉన్నంటే నీ లోపల ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మంతో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ మరి చూడండి, మరి అమ్మ చెప్పి మాటల్లో ఇవన్నీ కూడా
చదువులు ఎన్ని అక్కర్లేదు అని భావన బట్టి చూడండి. ఇంకా ఇంకా ఏంటంటే డబ్బు కూడా అక్కర్లేదు. నిజంగా మరి డబ్బు కూడా మనకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే అమ్మ ఒక్క రూపాయి కూడా ఇక్కడ ప్రతిఫలంగా ఆశించరు. ఎవరైనా ఒక రూపాయి అడగరు. ఒక పువ్వు కానీ పండు కానీ అసలు ఒక దండ కానీ ఏమి తేనవరు. ఎందుకు తేనవరు? అవసరం లేదు. ఇక్కడ సాకారంగా ఉన్నాయి మనకు మనం నిరాకార తత్వాన్ని తెలుసుకుంటున్నాం. వాటికి ఇక్కడ చూడండి, భగవంతుడు భావప్రియుడా బాహ్యప్రియుడా అని అంటారు. భావప్రియుడా బాహ్యప్రియుడా? బాహ్యంగా ఈ చేసి వ్యవహారాలకి నువ్వు చేసి అలంకరణలకి ఇంటికి లొంగుతాడా? నీ భావన మార్చుకుని త్రికరణ శుద్ధిగా చేసిన భావన పుష్పాలు కావాలా, ఈ బాహ్య పుష్పాలు కావాలా భగవంతుడికి? ఒకసారి అర్థం చేసుకోండి. మీ అందరికీ తెలుసు. అత్యంత అమ్మ ఎంతసేపు భావన మార్పు నాయన, భావన 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 అని చెప్తారు. ఆ భావన మార్పు అదే. మరి బాహ్యంగా మరి ఉంటే ఎలా ఉంటుంది? మరి అన్నీ కూడా నువ్వు చేసుకోవాల్సింది నువ్వే అని చెప్తున్నారమ్మా. ఇవన్నీ కూడా అందరికీ సాధ్యమేనమ్మా, ఎవరికి అసాధ్యం కాదు. మరి మరి బాహ్య పుష్పాలకి భావనలోనే భాగ్యం అని అందరికీ తెలుసు. అందరూ చెప్తారు. జీవుడే దేవుడు అవుతాడంటారు కానీ నువ్వు అవుతావు అని, నేను ఇంతగా ఉన్నావు అనే భావం నీకు రావాలి. అది ఎవడో అవుతాడన్నాడు, అవుతాడంటండి కాదు, నేను అవుతాను, నేను ఎంత కావలేను, దానికి నేను ఏం కావాలి, నేను ఏం చేసుకుంటే అవుతానో తెలుసుకుని ఆచరించి అనుకుంటే అవుతాను. అది ఇవన్నీ కూడా అసాధ్యం ఎవరికి లేదు. ఇది మాత్రం బాగా అమ్మ అందరికీ ధీరత్వాన్ని నింపుతారమ్మా. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది అన్నీ కూడా అన్ని లోకాల్లో అఖండ విశ్వాసంతో ఉన్నది ఈ చైతన్యమే, అంటే ఈ బ్రహ్మమే. నేను బ్రహ్మాన్ని అన్న స్థిరత్వంతో ఉండండి రా సత్సంగులు. నేను బ్రహ్మాన్ని ఆ స్థిరత్వంతో హాయిగా హృదయంలో అలాగా భగవంతుడు హృదయ నివాసి అంటారు. హృదయంలో అలా పదిలంగా నేను బ్రహ్మాన్ని అనే భావంతో అలా స్థిరపడిపోండి. అలా నిశ్చలంగా నిర్మలంగా స్థిరత్వంగా బ్రహ్మత్వంగా అలా ఉండండి అంటే ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నేను బ్రహ్మాన్ని అన్న స్థిరత్వంతో ఉండండి. అసలు నేను తెలుసుకున్నవాడు ఆ నేనుతోనే ఉంటాడు. కదా నువ్వు ఎవరో తెలుసుకున్నావు కదా, అదే అమ్మ చెప్పింది. సరే మీరు బ్రహ్మంగా ఉన్నారు, ఆకలి శ్వాసతో ఉంటారు. ఎందుకుంటారు? తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తారు. అనుభవించింది కదా, అర్థమైంది. ఇంకా అంతే ఉంటారు. ఇంకా మనం చూడక్కర్లేదు అని చెప్తారు. మరి ఏంటది? అంతే ఆ ధీమ అమ్మకి నమ్మకం అన్నమాట. మనం ఏంటో చూసారా? మరి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి. అంతే, తెలుసుకుంటే కానీ అర్థం అవుతుంది. ఇది సత్సంగంలో కూర్చుని తెలుసుకుంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ ఎప్పుడు ఎవరు ప్రయత్నం చేయరు. నీ తప్పులు నేనంతా మంచోటి అనుకుంటారు. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు కానీ నీ లోపాలు కానీ నువ్వు సరి చేసుకునే విధానం కానీ నువ్వు ఆలోచించు. ఎప్పుడైతే ఈ సత్సంగానికి వస్తే మొత్తం అంతా నీ గురించి ఆలోచించుకుంటావు. ప్రశ్నలన్నీ నీకే. నేను అలా ఉన్నానా, నేను ఎలా ఉండాలి, అలా ఉన్నానా, అలా నడుస్తున్నానా, అలా ఆచరిస్తున్నానా, నా భావంలో అలా ఉందా, నా చూపులో అలా ఉందా, ఇవన్నీ కూడా ప్రశ్నలన్నీ నీకు వచ్చి నువ్వే మారుతావు. నీకు నువ్వు మారాలమ్మా, ఎవరు మార్చలేరు ఎవరిని. అది ఇక్కడ అమ్మ మనకి చెప్పేది ఏంటంటే సత్సంగులు ఈ ఆధ్యాత్మిక అందరూ కూడా అమ్మ ఈ ఒక్క మాట అంటారు. అమ్మ ఇది ఎప్పటికైనా ఎవరైనా సరే ఇది తెలుసుకుని ఇది ఆచరించి అనుభవించి జన్మ లేకుండా చేసుకుని అప్పుడు దాకా నువ్వు ఈ జన్మలో తిరగవలసిందే. మరి ఇది తెలుసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు తిరగటం? మీకు ఎలాంటి అవకాశం దొరికింది కదా, చక్కగా దీన్ని వినియోగించుకుని జన్మరాహిత్యం చేసుకో అని చెప్తున్నారమ్మ. మరి ఇవన్నీ కూడా అందరికీ సాధ్యమని చెప్తారమ్మ. అమ్మ ఎవరిని ఇంత కూడా భేదభావంతో చూడరు, ఇంత కూడా నెగిటివ్గా చూడరు. ఇవన్నీ కూడా అమ్మ సహజ లక్షణాలు, అంతేగాని ఇంకో రకం కాదు. అంచేత అందరికీ ఒక్కటే అమ్మ చెప్పింది. నేను బ్రహ్మాన్ని అన్న స్థిరత్వంతో ఉండు. అసలు నేను తెలుసుకున్నవాడు ఆ నేనుతోనే ఉంటాడు. ధ్యానానికి ఫలితం స్థిరత్వం. ధ్యానం చేస్తే ఏమవుతుంది? మనసు స్థిరపడిపోతుంది, స్థిరత్వం వస్తుంది, చంచలత్వం పోతుంది, స్థిరత్వం వస్తుంది. మరి మనసు యొక్క లక్షణాలు చంచలత్వం కదండి. ఆ చంచలత్వం ఏమవుతుంది? తెలుస్తుంది. దానికి చంచలత్వం తెలుస్తుందమ్మా. చంచలత్వం ఎప్పుడైతే తెలిసిందో స్థిరత్వం వచ్చేస్తుంది. ఎప్పుడు ధ్యానం వల్ల.
ఆ జ్ఞానానికి ఫలితం అదే. దానికి నువ్వు ధ్యానం చేస్తే ఏంటంటే నీ మనసు ఇంద్రియాన్ని నీ వశమైపోతుంది. స్థిరత్వం అంటే కథలు మరి మనసు యొక్క కదలికలే కదా. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆయన అందం, ఈయన అందం, ఆడన్నాడు ఈడన్నా ఒక్క రకంగా అందరి మీద ఆపాదించేస్తుంది. అంతేకాదు దాని పని ఒక చోట ఉంది కదా. అలాంటి మనసు ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఇంత కూడా కదలకుండా నేను హృదయంలో అలా ఉండిపోతుంది బ్రహ్మంగా చెప్తున్నాను. మరి ఇది నిజంగా అంతే. మరి మనసే కదా మనసే కదా విషయాలు పోయే స్థితి. విషయాలన్నీ విషయంతో సమానం అంటారు ప్రతీక్షణం అమ్మ. మరి విషయాలన్నీ విషయంతో సమానం. విషయాలు ఎప్పుడు ఎక్కడ ఎలా బయలుదేరుతాయి? మనసుతోనే. మనసే సంకల్ప వికల్పాలు తెచ్చి మరి అవన్నీ కూడా మనకి విషయంతో సమానం చెబుతారమ్మా. మరి అవన్నీ చేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా మనం ఆ నాటకలో భావాలు మనం మార్చుకోవాలి, రూట్ మార్చుకోవాలి. అది అమ్మా అసలు భావనక్షత్రమే మారిపోతుందమ్మా. సత్సంగానికి వస్తే నీ ఆలోచన విధానం అన్నీ మారిపోతాయి. దాని గురించి నువ్వు అలాగే అప్రయత్నంగా కూర్చుని ఇంటే అయ్యే అన్నీ జరుగుతాయి. ఇక్కడ చూడండి, తక్షణమే జ్ఞాన స్థితులు కమ్ము. జ్ఞానం చక్కగా ఇప్పుడు అర్థమైంది కదా, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. తక్షణమే, ఈ క్షణమే అమ్మా. దేనికి ఆధ్యాత్మిక వైపు మంచి పనులకు వాయిదా వేయకూడదు అని చెప్పారు. మళ్ళీ రేపు 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 రూపే లేదు. అలా రూపులేని రేపుకి ఎక్కువ రూపులు తెచ్చుకుంటా వద్దు. చక్కగా వర్తమానంలో హాయిగా ఆనందంగా వద్దు. అదే జ్ఞానం యొక్క లక్షణం అని చెప్తున్నారమ్మా. తక్షణమే జ్ఞాన నిమగ్నులు కమ్ము, జ్ఞాన స్థితులు కమ్ము, బ్రహ్మమే నీరుగా మిగులుము. ఆ జ్ఞానంలో అలా కూర్చుంటే నువ్వు బ్రహ్మాండం జరుగుతుంది, అలా మిగిలిపో. అంతే. ఇక్కడ ఉన్న మాట లేదు, నీకు చెప్పే పని లేదు అన్నాడు. సమస్థితిలో ఉండేవాడే జ్ఞాని. ఎప్పుడు కూడా సమస్థితి అమ్మ అదే అంటారు. మరి ఇక్కడ ఏ కష్టం వస్తే కుంగిపోవద్దు, సుఖం వస్తే పొంగిపోవద్దు. నువ్వు అంత సమస్థితులు, అన్ని సమస్థితులు అమ్మ. మాట ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు. తింటాం ఎంతవరకు తినాలి అంతవరకు తిను. అతిగా ఏది చేయొద్దని అన్నింటిలోనే అతిగా అంటారు. డబ్బు ఖర్చు పెట్టొద్దు అంటారు, అన్ని అతిగా ఏది తినొద్దంటారు, అతిగా చేయొద్దంటారు, అతిగా మాట్లాడొద్దు అంటారు. మరి అతిగా మాట్లాడకుండా ఉండేది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక గురించే ఎంత మాట్లాడుకున్నా మంచిదమ్మా. ఇక బాహ్య విషయాలకు వెళ్తే అవన్నీ విషయంతో సమానం కాబట్టి అవి వద్దు 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 అంటారు. ఎందుకంటే అక్కడ సందర్భంలో మనం చూడనివి ఎవడో చెప్పి ఈనేసి గబగబా మాట్లాడేస్తావో అది నిజమో ఇప్పుడో తెలవదు. నిజం కాదు మనం అన్నాం అనుకోండి, మన కర్మ చెప్పదు. అది చెప్తే అమ్మ ఎవరి అనొద్దు, ఎవరిని అనొద్దు అంటారు. ఆ మాట గొప్ప మాట చూడండి. ఎవరిని అనొద్దురా, ఎవరిని అనొద్దురా. అమెరికన్ బాహ్య విషయాలు ఎవరిని అనొద్దు. అవన్నీ అన్నా నువ్వు సరే, నువ్వు వాటిని నువ్వు విన్నా కానీ ఉపయోగం ఏముంది? నువ్వు ఎవరికి చెప్పినా వాళ్ళు వింటారా? ఎందుకు? అవన్నీ ఎవరిని మనం మార్చలేవు. మరి ఇది అర్థమైంది కాబట్టి మనం ఎవరికి వినొద్దు అని చెప్తారమ్మ. మరి ఇవన్నీ కూడా ఈ దేహం నేను కాదు అమ్మంటారు. సమస్థితిలో ఉండేవాడే జ్ఞాని. సమస్థితిలో అమ్మ ఏం అనుకున్నా ఏమైపోయినా ఆవిడ అలాగే సమస్థితిలో ఉంటారు. ఎవరిని ఏమీ అనరు, అసలు నెగిటివ్గా ఒక్కరిని చూడరు. ఆవిడ ఎప్పుడు అందరూ బాగున్నారు, అంతా బాగున్నాడు పాజిటివ్ తప్పింది అమ్మ నెగిటివ్ అనే మాట మాట్లాడరు. ఎందుకంటే అంతే, ఆ నెగిటివ్లో ఏమీ లేదని నాకు తెలుసు. అసలు నెగిటివ్ అనేది ఆవిడ కనపడదు వినపడదు అనిపించింది. ఎందుకంటే అసలు తత్వమే పాజిటివ్. ఎప్పుడు ఆనందంలో బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి రెండోది ఉండదమ్మా. రెండోది ఉందంటే దేహంగా ఉందంటే. ఇక్కడ అదే దేహభావం ఉంటే రెండుగా కనపడతాయి, బ్రహ్మభావంగా ఉంటే ఒకటే కనపడుతుంది. ఒకటంటే ఆనందంగానే ఉంటాయి, ఇంకా రెండోది ఉండదు. మరి ఆ బ్రహ్మ యొక్క గొప్పతనం అది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మమును, ఇదే నిజమైన వైరాగ్యం రా సత్సంగులు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఇదే నిజమైన వైరాగ్యం. ఇంత మిషన్ వైరాగ్యం కూడా అని చూస్తున్నారమ్మా. ఎవరి విధి ప్రకారం వారికి జరుగుతుందిరా సత్సంగులు. ఎవరి విధి ప్రకారం వాడికి జరుగుతుంది. ఉన్నది నేనే, అలా హాయిగా బ్రహ్మంగా ఉండండి రా సత్సంగులు. ఉన్నది నేనంటే ఎవరు? బ్రహ్మమే. ఉన్నది బ్రహ్మమే. అలా బ్రహ్మంగా హాయిగా ఉండండి. అంతే, ఉన్నది బ్రహ్మమే. అలా హాయిగా బ్రహ్మంగా ఉండండి. ఏది విధి ప్రకారం ఏది విధి ప్రకారం, ఎవరి విధి ప్రకారం వారికి జరుగుతుంది. ఎవరు ఏం తెచ్చుకున్నారో అది వారికి జరుగుతుంది. విధి ప్రకారమే జరుగుతుంది.
నువ్వు చేసుకున్న గత జన్మల సంస్కారమే విధి. ఆ విధి నువ్వు ఏం చేసుకుంటావో అదే జరుగుతుంది. అది నీకు అర్థమవుతుంది. అన్నీ కూడా అర్థమవుతాయమ్మా. సత్సంగానికి వచ్చిన తర్వాత అన్ని అన్నీ నీకు నీ యొక్క జీవన విధానం కానీ అన్నీ కూడా నువ్వు లోపల ఎక్స్రేలో చూసుకున్నట్టు చూసుకుంటావు. నీ నడకలు భావాలు కూడా అన్నీ మార్చేసుకుంటావు. ఇక్కడికి వచ్చాక అమ్మ దగ్గరికి వచ్చాక నీకు ఏమి ఉండదమ్మా. చక్కగా మార్చుకుంటావు, నడుచుకుంటావు. అంతే, అదే నువ్వు అవుతావు. ఇది ఇక్కడ అమ్మ చెప్పింది. చూడండి, మనసులో ఏమీ లేదు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఉన్నది బ్రహ్మమేరా. అమ్మ కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఒకలాగే ఉంటారు. చూశారు కదా, ఆవిడ కళ్ళు తెరిచినా ఆ ఖాళీతత్వాన్ని చెప్తారు. మరి ఖాళీతత్వం అంటే ఆ బ్రహ్మాన్ని చెప్తారు. అమ్మ ఎందుకు మన కూడా ఏమంటారు, రే సత్సంగులు, నేను మీ నామరూప గుణాలు చూడలేదు, మీలో బ్రహ్మాన్నే చూస్తున్నాను, నాకు మీ నామరూప గుణాలు నాకు అవసరం లేదంటారు. మరి అది ఏంటనుకుంటున్నారు? అది బ్రహ్మంగా ఉన్నవాడికే అది అలా సాధ్యం అవుతుందని చెప్తున్నాను. మరి నిజమే అంతా కూడా చాలా అదృష్టం అండి. అలాంటి అమ్మ మనకు దొరకడం అదృష్టం. అది మనసులో ఏమీ లేదు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఉన్నది నీవే అంటే బ్రహ్మమే. సరే, మనసులో ఏమి లేదా? మనసులో చూస్తున్నాడు. సుకృతం వల్ల నీకు సత్సంగం అందుతోంది. ఈ సుకృతం నిజంగా మన అందరికి సుకృతం ఉన్నా ఈ సత్సంగం ఇలాగ అందుతుంది. ఎవరింట్లో కూర్చున్నాడు అలా హాయిగా వింటున్నారు అంటే మరి ఎంత అదృష్టం ఇది. ఇది అమ్మ సంకల్పం, బ్రహ్మ సంకల్పం. బ్రహ్మ సంకల్పం వల్లే జరుగుతుంది. ఇది మాటలు కాదు. ఇది చక్కగా ఆవిడే అంతా రికార్డ్ అంతా ఆవిడే పెట్టుకుని ఆవిడే చేసుకుని ఆవిడే చెప్తున్నారు. మరి ఆవిడకి అవసరమా? కాదు. అవసరమా అంటే ఆవిడ ఏంటంటే ఇది ఆనందాన్ని, నేను పొందిన ఆనందాన్ని అందరికీ పంచిపెట్టాలరా. వాళ్ళందరూ కూడా గృహస్థుగా వచ్చి ఇంట్లో నలిగిపోతున్నారు. ఇది మనం వాళ్ళకి చెప్పి మార్పు చేయాలిరా అని తెలియజేస్తే చాలు కదా అంటారు అమ్మ. ఇక్కడ జ్ఞానికి సుకృతం వల్ల నీకు సత్సంగం అందుతుంది. ఈ సుకృతం ఇది, ఈ సత్సంగం నీకు దొరకడం సుకృతం అన్నట్టు. అంటే సుకృతం అంటే పూర్వజన్మ కర్మానుసారంలో మంచి చేసావు. ఆ సుకృతం వల్ల ఇప్పుడు నీకు ఇది అందుతుంది. ఇది ఎవరికి అందినాడు అదృష్టవంతులైనమ్మ, సంశయమే లేదు. అంటే జ్ఞానికి ఉన్నదంతా బ్రహ్మమే, ఇక విడిగా ఏమీ లేదు. బ్రహ్మమే అంతా బ్రహ్మమే. చూడండి ఏమంటారు, జ్ఞానికి ఉన్నదంతా బ్రహ్మమే. జ్ఞానికి ఏమో అన్ని బ్రహ్మంగానే చెప్తారు అని చెప్తున్నారు. ఇక విడిగా ఏమీ లేదు. నేనే అంత నేనే అంత. ఇప్పుడు చూడండి, నేనే అంత అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అన్ని కూడా చిన్న చిన్న పదాల్లో ఇది అర్థం చేసుకుంటేనే మనకు ఇది గమ్ముని అర్థం. నేనే అంత అంటే నేను బ్రహ్మ, నాలో ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం ఒక్కటే. అది ఇక్కడ భావం. అంతేగాని ఇవన్నీ కూడా కాదు. ఇది నాలో ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం. చూడండి, నాలో ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం ఒకటే కదా. అది అలాగా అర్థం చేసుకోవాలి. మీరు చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారమ్మా, బ్రహ్మం నేనుతో ఫాలో అవ్వండి. ఆ బ్రహ్మంతో మీరు కలిసి అందులో లైవ్ అయిపోండి, ఆ బ్రహ్మంలో ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఉన్నది నేనే అన్నాక ఇక ఏ విధమైన సంభాషణ లేదు. ఉన్నది బ్రహ్మమే అన్నాక ఇక ఏ విధమైన సంభాషణ లేదు. బ్రహ్మంగా ఒప్పుకునే గుణం ఉంటుంది. అన్నీ కూడా నువ్వు ఒప్పుకునే గుణం బ్రహ్మంగా ఉన్నవాడికి నెప్పుగా అనిపించడం కాదు, అసలు ఆ భావనే ఉండదు. అనిపించడం లోపల అనిపించడం కాదు, అసలు కూడా ఆ భావం ఉండదు. చూడండి మరి ఏమంటున్నారు ఇక్కడ, ఉన్నది నేనే అన్నాక ఏ విధమైన సంభాషణ లేదు. బ్రహ్మంగా ఒప్పుకునే గుణం ఉంటుంది. ఎప్పటికీ ఒప్పుకుంటావు అన్నట్టు. ఒప్పుకోవడం కాదు, అదే నువ్వు ఎక్కువ ఉంటావు. ఇంకంతా ఒప్పుకోవటమే ఇష్టపడుతున్నావు కదా. నేను బ్రహ్మాన్ని ఇష్టం మనకు వచ్చిన తర్వాత ఇంకా దానికి తిరుగులేదమ్మా. బ్రహ్మను నేనుతో ఫాలో అవ్వండి. ఫాలో అవుతుందంటే అందులో దాంట్లో కలిసి నడవండి. ఫాలో అవుతుందంటే అది బ్రహ్మనాడులో నడవండి, బ్రహ్మభావంలో ఉండండి అని చెప్తున్నారమ్మా. ఇక్కడ చూడండి, సత్సంగుడు దేహం నేను ఫాలో అయ్యే వారికి ఇక ఎంతసేపు ప్రపంచం ఈ దేహం నేను బ్రహ్మం నేనుతో ఫాలో అవ్వండి. అలా చాలా ఎప్పుడైతే బ్రహ్మంతో ఫాలో అవుతాయి, ఆ బ్రహ్మం గురించి తెలుసుకుంటాం.
ఆ బ్రహ్మం గురించే మనకి అర్థమయ్యేలాగా అన్ని దాని గురించే మాట్లాడుకుంటామమ్మా. మరి ఈ దేహం నేను ఫాలో అయ్యే వారికి ఇక ఎంతసేపు ప్రపంచం కూడా ఈ దేహభావన అంటే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కదమ్మా. బ్రహ్మం అంటే అంతరంగంలోకి వెళ్ళిపోతుంది. నేను బ్రహ్మాన్ని అనుకున్నవాడు అంతరంగంలో ఉంటాడు, నేను దేహాన్ని అనుకున్నాడు ప్రపంచంలో ఉంటాడు. ఈ రెండు కూడా బద్ధ విరోధం. మరి నువ్వు ఆ భావన మార్చుకున్నప్పుడు అది అవుతావు, ఆ భావన మార్చుకోకపోతే ఇది అవుతావు. నువ్వు నీ భావనలో ఏది ఉంటే అదే అవుతుంది, అదే ఆ నడకని నడుపుతావు అంతే. ఇక్కడ అమ్మ చెప్పేది అదే, నీ భావన మార్చుకుంటేనే నువ్వు మారుతావు అంతే. చూడండి, ఇక్కడ గృహస్థు ధర్మాన్ని నిర్వర్తిస్తూ నీతో అంటే బ్రహ్మంతో బ్రహ్మంగా లోపల హాయిగా ఉండు. నువ్వు గృహస్థాశ్రమంలో పాత్ర డ్యూటీ ఇష్టంగా చేసి చక్కగా డ్యూటీని నిర్వర్తించి చూడండి, నిర్వర్తిస్తూ నీతో అంటే బ్రహ్మంతో బ్రహ్మంగా లోపల హాయిగా ఉండు. చూసారా, 24 గంటలు బ్రహ్మమే నేనుగా ఉండు. 24 గంటలు కూడా బ్రహ్మ నేనుతోటే ఉందని చెప్తున్నారమ్మా. మరి అలా ఉండటం అంటే నీకు అభ్యాసంలో ఉంటావు. 24 గంటలు బ్రహ్మమే నేనుగా ఉండు. ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మమేలోనే అన్నీ ఉన్నాయి. చూసారా, ఆ బ్రహ్మలోనే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఇలా చదువుకుంటే కొంచెం కాదు, కొంచెం తప్పు విచారణ చేసుకుంటూ ఉంటే మనకి అన్ని బాగా అర్థమవుతాయి. మా అమ్మ కూడా ధ్యానం మరి తప్పు విచారణ అయిన తర్వాత అది చదువుకున్న తర్వాత ధ్యానం మొదలుపెట్టి ధ్యానం ధ్యాస ధ్యానం అవి రెండో పని. మరి 8వ సంవత్సరం నుంచి అంటే మరి 8 సంవత్సరాలతో దగ్గర 60 సంవత్సరాలు ఎంతో దగ్గర అమ్మ ఈ ఆధ్యాత్మికలో ప్రయాణం చేశారు. మరి 60 సంవత్సరాల ఆవిడ అనుభవం అంతా కూడా ఏమయ్యారు, అదే ఆవిడ అయిపోయి అసలు రావడమే అందరు మహాత్ములు అన్ని కారణ జన్ములని చెప్పాం కదా. మరి వచ్చిన పని కూడా ఇంత సక్రమంగా చేస్తా ఉంటే మరి ఇంకా ఆవిడ ఏమవుతారు. మనం అందరం ఫ్రెండ్షిప్ డే అని ఎందుకు చెప్పుకున్నాం అంటే ఈ రోజున ఈ ఫ్రెండ్షిప్ డే అంట. మరి మనం అందరం ఫ్రెండ్స్ లో ఉన్నామా లేదా? కరోనా గురించి ఎవరు రాకపోయినా వారిలో నేను, నాలో వారు. మరి మనం అందరం ఫ్రెండ్స్ గా ఉన్నామా లేదా? ఇప్పుడు దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే అని తెలిసింది కదా. ఆత్మ ఒక్కటే అని తెలిసాక ఇంకేముంటుందిరా? నువ్వెవరో నేనెవరో అందరూ ఒకటి. నేనే నీవు, నీవే నీవు, ఉన్నదంతా నేనే అన్నాక ఇంకేముంటుంది? పరమాత్మే నేను. మరి ఎంత హ్యాపీగా ఉంటుందంటే స్నేహం అంటే అది. మామూలు స్నేహాలంటే వేరు, వాళ్ళ లాభం కోసం వాళ్ళ బాహ్య సంపద అదంతా వేరు, అదంతా తెలుసుందా అందరికి. ఈ ఫ్రెండ్షిప్ డే ఏంటంటే కారణం ఏంటి? ఇది ఒకరికి ఒకరు చక్కగా తెలియజేస్తుంది. మీ భావాలు మా భావాలు దేహం ఉన్నంతకాలం కూడా వ్యక్తం చేస్తుంది. అవ్యక్తంగా బ్రహ్మ ఉందిరా, అవ్యక్తంగా బ్రహ్మ ఉంది. బ్రహ్మంగా మనం ఉండగలుగుతున్నామా లేదా? ఉన్నది బ్రహ్మే అన్నాక ఇంకేముంటుంది? అమ్మ బ్రహ్మం కనిపించేది కాదు, వినిపించేది కాదు, ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. మరి అది దాన్ని నడకలు నేర్చుకుని ఆచరిస్తే అది అనుభవిస్తాం. అనుభవించేది కాబట్టి దాన్ని మరి మనం ఒకరు ఇచ్చేది కాదమ్మా. అంచేత అనుభవంలోనే అది అర్థం అవుతుంది. తప్పదు. ఈ ఫ్రెండ్షిప్ డే మనకి జన్మ లేకుండా చేస్తాం. మీలో నాలో అందరిలో అంతటా సర్వం వ్యాపించున్న ఆ అనంతత్వం కళతో అసలు ఏ విషయమైనా నేనే, దేన్ని చూసినా నేనే. మీరు కళ్ళు మూసినా కళ్ళు చేసినా నాకు అదే అలాగే ఉంటానంటారు. మరి ఉన్నది నేనే కదా. ఆ నేనలో అన్ని జరుగుతుంటే ఇంక విషయాలు విడిగా ఎక్కడున్నాయి? ఏదైనా నేనే, ఇంకా దేని ఎందు విషయాలు ఉంటాయి? బ్రహ్మానికి విషయాలు కావాల్సింది లేదు, అక్కర్లేనిది లేదు. కాబట్టి మనం అందరం ఫ్రెండ్స్ అంటే దేహాలు ధరించి వచ్చాం కాబట్టి
ఇక్కడ మనం సుకృతం కొలది మనం అందరం ఒకళ్ళకొకళ్ళు సత్సంగం ద్వారా కలిసాం కాబట్టి మీరెవరు నేనెవరు, అంతకుముందు నువ్వెవరో నాకేం తెలుసు, నా కన్నం మనవాడు. కానీ అది ఎంపలో చూడటం, వీడికి చెప్పటం, అలా అలా వీడు మంచోడని ఈయన ఒప్పుకోవటం, అలాగే వీడు ఒక్కడు వస్తున్నాడు. వీడి ద్వారా ఎంతమంది బాగుంటున్నారు. అది బ్రహ్మం చేసి పని. ప్రతి ఒక్కరి ద్వారా బ్రహ్మజ్ఞానం తెలియజేస్తాను. బ్రహ్మే మనకి దారి చూపించింది, బ్రహ్మే మాట్లాడుతుంది, బ్రహ్మే వినిపించింది. అనుభవ జ్ఞానమైన గురువు ఒక్కడ అవుతే చాలు. ఆ అనుభవ సారాన్ని కోట్ల మందికి మార్చే శక్తి యుక్తి ఉంటుందమ్మా. అది మార్చడం వాళ్ళు ఆచరించి నడిచి చూపించేటప్పటికి వాళ్ళ నడకలో వాళ్ళ ఆచరణ అందరికి ఆకర్షింపబడి వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తారమ్మా. అవి రమ్మని పిలవక్కర్లేదు, వాళ్ళు చూస్తేనే చాలు. వాళ్ళ నడకలో భావాలు అంతా కూడా ఎలా ఉంటుందంటే అందరి ప్రేమగా, ఆప్యాయతగా, ఆదరణగా. ఇప్పుడు మీరు ఒక్కరు ఉన్నారు, మాకేం తెలుసు, మీరు ఒక్కరే ఎంతమందిని మమ్మల్ని ఎవరన్నా మీరు రమ్మన్నారా, అమ్మ మాకు ఇది కావాలమ్మా, నేను ఎవరు అని నేను అడిగితే నేను చెప్పాను, నాకు నువ్వు బ్రహ్మాన్ని అని. అమ్మ బ్రహ్మ అంటే ఏంటో నాకు తెలుసుకోవాలమ్మా, మీ దగ్గరికి వస్తానమ్మా, నాకు చెప్పాలమ్మా అంటే మీరు అడ్రస్ కూడా చెప్పలేదు. తర్వాత రమ్మని చెప్తే అప్పుడు వచ్చాడు. అప్పుడు నాకు ఇవన్నీ నేను అడిగితే మీరు రమ్మన్నారు, నేనే అడిగాను, అమ్మ నాకు ఇది కావాలి అంటే గృహస్థులం కదా, మగవాడికి అయి దాపుకోవడం కదా పూర్వం నుంచి అని నిన్ను మరి ఎప్పుడు మన్నించకుండా ఎరా అంటే అవునమ్మా. బిడ్డలాగే చెప్పాలి కదా. జ్ఞానం అంటే తల్లి బిడ్డలా ఉన్నప్పుడే ఎక్కువ ఎక్కువ అందుకోగలదు. మరి మన్నించట్లేదు. అమ్మా ఇక్కడ వచ్చినప్పుడు తల్లిని అరమరికలు లేకుండా అడగలుగుతాం, తల్లి కూడా అరమరికలు లేకుండా బిడ్డకి అన్ని చెప్పగలదు. ఎందుకంటే ఆ బంధం ఇంకొక రకంగా దేంట్లోని రాదమ్మా. తల్లి మరి మీ అందరినీ గౌరవించకుండా ఎలా మాట్లాడతాను? అమ్మగా అమ్మాయితో మామూలుగా కదా, మరి ఒక స్నేహితులుగానే కదా. అవునమ్మా. అవును. నేను ఏమే అంటానని ఎరా అంటానని ఎన్ని అన్నా సరే నేను మిమ్మల్ని అలాగే అంటాను. ఎందువల్ల శిక్షణ ఇవ్వాలి, కానీ దేహధర్మానికి కుదరదు కదా. మీ ఆస్తులు, మీ గుణాలు, మీ నామాలు, రూపాలు చూస్తే నేను ఇంకేం జ్ఞానం చెప్తాను? అవునా కదా. నిన్ను మరి ఎరా అంటాను, ఎరా చెప్తే అంటాను. మిమ్మల్ని అమ్మ అంటూ నాకు ఎంత ఎన్ని జన్మ సుకృతం అనుకుంటాను. మా అమ్మ మిమ్మల్ని అమ్మ అని అంటానమ్మా అంటే మీ అమ్మ నేను ఒకటే కదా అనుకో. మా అమ్మ లేదు, మా అమ్మని ఇంకా అమ్మ అమ్మ అనాలని కోరుకుంటుంది. మా అమ్మ అంటే ఎంతో ఇష్టం. మరి ఆ ఇష్టం మళ్ళీ మీరు ఆ ఇష్టాన్ని ఇష్టంగా ఇంకా దాన్ని పూర్తి చేశారు మీరు నాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా నమ్మ పూర్వజన్మ సుకృతంలో మాకు మా దృష్టి దొరికారు. మీకు మీరు అందరికీ అమ్మే. అమ్మ అంటే ఏంటనుకుంటున్నారు? అసలు అమ్మ అనే పదానికి ఇంకొక అర్థం లేనే లేదు. ప్రేమకి కానీ, ఆప్యాయత కానీ, ఆదరణకి కానీ, వాళ్ళకి పెంచి పోషించడంలో కానీ, వాళ్ళకి ఏం కావాలని ఆయనకి నాకేం కావాలో, బిడ్డకి ఏం కావాలో తల్లి ఒక్కరికే తెలుసమ్మా. మరి చిన్నప్పుడు అసలు అడిగి లేనప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు తల్లి చూడండి ఎంత ఆదరణగా నా బిడ్డకి ఏం కావాలి, నా బిడ్డకి స్నానం చేసి పాలిచ్చి పడుకోబెట్టి మళ్ళీ చూసి మళ్ళీ అన్ని వాళ్ళు అడగకుండానే కదా చేత అడగకుండా చేసి తల్లి ఒక్కటే ఆ ప్రేమను పంచుతారు. అలాంటి ప్రేమ మాకు దొరికింది. ఆధ్యాత్మికలో కూడా అమ్మ చంటి పిల్లల మనస్తత్వమే బ్రహ్మత్వం. అలా ఉన్నప్పుడే మీరు చెప్పినా మాకు అర్థం అవుతుంది. ఆ భావాల్లోనే ఉండాలి. ఎవరైనా సరే చంటి పిల్లల మనస్తత్వంలో ఉన్నవాళ్ళే అక్కడ మళ్ళీ ఈ తెలుగులు బాహ్య తెలుగులన్నీ వదలాలమ్మా. చంటి పిల్లల్లాగా ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. వాళ్ళకి మనసు లేని స్థితి అది అమ్మ. అంటే మీరు మా అందరికీ కూడా మా అమ్మ ఎప్పుడూ కూడా స్త్రీ వద్దనే అనేది. స్త్రీగా శక్తి పుట్టి స్త్రీగానే వస్తుంది, స్త్రీయే వద్దంటుంది అనేది. అదేంటే అంటే కాదు, స్త్రీ అయితే అన్ని గుణాలు, సహన గుణాలు ఉంటాయి. పురుషుడు కరెక్టే, పురుషత్వం కరెక్టే. మరి ప్రకృతిలో స్త్రీకే శక్తి ఉంది.
శక్తి స్వరూపిణి స్త్రీ అని. అవునమ్మా. ఏ జ్ఞానం స్త్రీలు అయితేనే బాగా చూస్తారు. ఇంకా అలా మా అమ్మ అదే పనిలో అలా ఉండేది. అంటే సుభద్రమ్మ గారు శిష్యు మా అమ్మ. సుభద్రమ్మ గారు స్త్రీ చక్కగా చెప్పారు. అలాగే స్త్రీ ఉద్ధరించిందంట ఆమె చెప్పారంట. స్త్రీ వస్తారు, స్త్రీ ఉద్ధరిస్తారు, స్త్రీ ఉద్ధరిస్తారంటే అది పట్టేస్తుంది. అది గురువుగారు చెప్పారు కదా, ఆ భావన ఉంటుంది. మరి ఎంతమందినో ఉద్ధరించడానికంటే స్త్రీకి సహనం ఎక్కువ ఉంటుంది. సహనం వల్ల ఎంతమందినైనా గంప కింద చూడు, గంప కింద కోడి పిల్లల్ని ఎలాగా పెట్టేస్తున్నాం అలా పెట్టగలదాం. ఏమో దాని భావన అది. కాళ్ళు పట్టుకోవద్దు, నువ్వు మాత్రం మా అమ్మ నన్ను అడిగింది ఏంటంటే కాళ్ళు ముట్టుకొని ఇంకో, అదొక్కటే నన్ను అడిగింది. అలాగే మన సత్సంగుల ద్వారానే అవి పెట్టారు పాదుకులు. అలాగే జరిగింది. అది అడిగిన ఎన్నో సంవత్సరాలకి. మీ భ్రాంతి ఇంకా పోలేదు అనుకుంటే ఆ పాదాలు తయారు చేసి బ్రహ్మ పాదాలకు పెట్టింది. మీకు ఇంకా ఆ పాదాలు పట్టుకోవాలంటే అది అమ్మ పాదాలుగా భావించింది, అది పట్టుకుని అంతే. ఉన్నది బ్రహ్మము, ఉన్నది బ్రహ్మము, బ్రహ్మం తప్ప రెండోది లేదు. మరి చూడండి, మరి ఈ రోజున ఫ్రెండ్షిప్ డే ఏంటి, అసలు కారణం ఏంటి? ఆధ్యాత్మికంగా ఉండటానికి ఫ్రెండ్సే కదా, ఒకరికొకరు ఫ్రెండ్సే కదా సహాయం చేసుకునేది. ఆలోచించుకోండి. పూర్వం నుంచి గురు పౌర్ణమి అన్నది కరెక్టే, గురు పౌర్ణమి అన్నది కరెక్టే. మనది ఏంటి? ఫ్రెండ్షిప్ డే. అర్థమైందా? మనది ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే ఎలా ఉంటుంది? అరమరకులు ఏమున్నాయి? నీ దేహంతో నీ విధి ఎలా ఉన్నా అందరూ సమస్థితిలో అందించుకుంటున్నామా లేదా? ఒకరికొకరు మనం చెప్పుకుంటున్నామా లేదా? మరి బయట వాళ్ళకి చెప్పం కదా, ఫ్రెండ్కి చెప్పినట్టు. ఫ్రెండ్షిప్ డే మనది మన సత్సంగం అంతా ఫ్రెండ్షిప్ డే. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అంట. ఫ్రెండ్షిప్ డే అంటానికి కూడా కారణం కూడా నేను గురువులు కాదు, మీరు శిష్యుడు కాదు, మనందరూ ఫ్రెండ్స్ రా. నేను కొంచెం ముందు తెలుసుకున్నాను, అనుభవిస్తున్నాను, దారి తెలుసుకున్నాను కాబట్టి మీకు అందరికి నేను ఆ దారి తెలుసుకున్నట్టు కూడా మీకు అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. అంతే. మీరు నా దారిలో మీరు నడుస్తారు. ఎవరైనా ఒక మార్గమే మనందరికీ. రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అందరూ ఎవరైనా వెళ్ళొచ్చు కదా. చెప్పండి, మనం అందరం కూడా ఒకే మార్గంలో ప్రయాణం చేస్తాం. ఏ మార్గం? తనతో తానుగా ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. జన్మరాహిత్యం అనే మార్గం ఎలాగానే జన్మరాహిత్యం మేము అందరూ కోరుకున్నాం. అందరికీ కావాల్సింది అదే, శాస్త్రాల్లో ఉన్నదనే, అదే మహాత్ములు చెప్పింది అదే. మరి ఉపనిషత్తు చదువుతాంటే అంతా బ్రహ్మే, నిన్న కూడా చెప్పలేదా? మనం రోజు చెప్పుకునేది అది ఒక్కటే కదా. అంటే మహాత్ముల యొక్క అనుభవం, వాళ్ళ నడకలు, వాళ్ళ భావాలు, వాళ్ళ గుణాలు మనకు వ్యక్తం చేసి ఇలా ఉండమని అది ఆచరించి చెప్తారు. శాస్త్రంలో చెప్పారు, అదే మనం అనుభవిస్తున్నాం. ఇంకా అంతకనే ఉంది. ఫ్రెండ్స్ కాబట్టి అరమరకులు లేవు. నేను మిమ్మల్ని అనొచ్చు సత్సంగుల్ని, మీరు నన్ను అనొచ్చు. అవునా కదా? ఒకరికొకరు అసలు ఏమీ అనిపించదు ఫ్రెండ్ అనేటప్పటికి. అదే చుట్టం అనుకోండి అన్నారు, తల్లిదండ్రులు అనుకోండి, పీకు తింటాను, మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టారు, నా పిల్లలు తిట్టారు, నా మనవాళ్ళు తిట్టారు, నేను పెంచిన మనవలే నన్ను ఎలా తిడుతున్నారు. పెంచేవారైతే ఇంకోసారి అలా కాదమ్మా ఇలా ఉండు అనేటప్పటికీ మార్పు వచ్చింది, తిట్టేసుకుంటారు. అసలు మనం ఇంకా అలా ఉందా? పోనీ మనకి ఏ రోజునైతే సత్సంగంలో మనం కలిసాము ఆ రోజు నుంచి ఒకేలా ఉన్నామో లేదా? సత్సంగులు అందరూ చూసుకోండి, ఈరోజు
ఒకేలా ఉన్నామా లేదు, ఉన్నామా? ఒకే భావంతో ఉంటున్నామా లేదు. రోజు రోజుకి ఇంకా ఆనందాన్ని పెంచుకుంటూ నడకలు అంటే నలకలు పోగొట్టుకుంటూ ప్యూరిటీ క్వాలిటీగా ప్రతి క్షణం ఉంటున్నామమ్మా. ఇంకా ఆఖరి శ్వాస వరకు అలా ఉండాలని, మీరే ఉండాలన్నప్పుడు మేము కూడా అలా ఉండాలని ఆ నిర్ణయంలో కఠోరంగా మళ్ళీ సంశయం లేకుండా ఆ ధీరత్వంతో మనం ఆఖరి శ్వాస వరకు ఈ అభ్యాసంతో ఈ సత్సంగంతో మనం ఎలాగ ధ్యానాలతో బ్రహ్మాత్మ భావంతో మనం ఉండటమే. ఇంక అంతకంటే లేదు లేదు లేదు. ఎందువల్లంటే విధిలో వచ్చి ఉంటాయి కదా, అవి తేటతెల్లంగా చెప్పేసుకున్నటికి విడుదల అయిపోతుంది. విడుదల అవగానే ఏమవుతుంది? బ్రహ్మత్వంగా ఉండటానికి అవకాశం, మిగిలిన వాళ్ళ దగ్గర చెప్పుకోవటానికి ఉండదు. ఫ్రెండ్ అంటే ఇంకొకరు చెప్పము, ఎవరే వాళ్ళ దగ్గరే. అది ఫ్రెండ్షిప్ డేలో అంత విలువ ఉంది. అంటే అందరం బ్రహ్మస్వరూపమే కదేంట్రా. విధులు వేరుగా ఉంటాయి, విధులు వేరుగా ఉంటాయి. ఒక విధి చెప్పుకుంటా అంటే తేలికైపోతుంది. ఏమీ లేదురా, మీలో నాలో అందరిలో అంతటా ఒకే బ్రహ్మ ఉంది కదేంటరా. ముందో వెనుకో తప్పదు కదా, దేహానికి వచ్చాము కదా. ఏమీ లేకపోతే రాము కదా, ఏమీ లేకపోతే రాము కదా. అమ్మా మీరు ఎప్పుడు ఈ మాటలు చెప్పడం వల్ల మాకేమైందంటే చెప్పమంటారా, నిజమైన ఫ్రెండ్ గా ఫ్రెండ్షిప్ కాదు, నిజమైన ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్ అంటే అమ్మా, మాలో ఏవి ఉండకూడదో మాకు తెలియలేదు, మీరు ఒక్కొక్కటి ఆ గుణాలు చెప్తా ఉంటే ఓ ఇలా ఉండాలా, ఇది వదలాలా, అలా వదులుకుంటా మేము అడగకుండానే మాలో ఏ వదలాలో అది చెప్పుకుంటా ఏ వదలాలో చెప్పుకుంటూ వల్ల మేము తేలిక పడిపోయి అందరూ కూడా ఇష్టపడిపోయామమ్మా. ఇష్టమైపోయింది. ఇది ఫ్రెండ్ కాదమ్మా, ఇక్కడ ఎవరికి ఎవరు ఆత్మర్గం లేకుండా అన్ని గుణాలు అందరికీ కూడా ఒకరి కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మీరు చెప్పిన మాటల వల్ల వాళ్ళు లోపాలన్నీ సరి చేసుకుని పరమాత్మగా అందరం ఈ రోజున ఫ్రెండ్షిప్ డే మన సత్సంగులు అందరం కూడా ఏకాత్మంగా ఉండబట్టి మన అందరం కూడా ఎంత ఎంజాయ్గా ఉంటాం. మరి ఉన్నది యథార్థం, యథార్థమా కాదా? యథార్థం. మన అందరం కూడా యథార్థం ఆలోచించుకుంటాం. మనం అందరం ఎలా ఉన్నాం? ఉన్నది పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండోది లేదు. సంటి ఎప్పుడు ఒకేలా మాట్లాడేనా లేదా? అలాగే నువ్వు ఒకేలాగా మాట్లాడుతున్నావా లేదా? ఎందువల్ల ఇక్కడ మనకి ఇంకేమి లేవు భావాలు. మనం అందరం చక్కగా ఒకే భావన, ఒకే మాట. అసలు మనం అప్పుడే అవనుకుంటా, అప్పుడే కాదనుకుంటా. చిన్నపిల్లలే అనుకుంటున్నారు, చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళైనా ఫ్రెండ్స్. మనకు వయస్సులు వచ్చినా ఏదైనా ఉంటుందా? వయస్సు వచ్చింది, చంటికి వయసు లేదా, నాకు వయసు లేదా. వయస్సు వచ్చినా ఏదైనా భావన ఉందా? చిన్నపిల్లవాళ్ళు ఆడ తిట్టేస్తాను, ఆడ అమ్మ ఊరుకోండి అన్నం తిట్టాను అంటే దేహాలు వేరైనా బ్రహ్మం ఒక్కటే కాబట్టి మన అందరిలో ఒకే బ్రహ్మం ఉంది కాబట్టి ఒకే ఆనందంగా ఉండగలుగుతున్నాం. దేహభావన ఉండదు, బ్రహ్మంగా ఉంటాం కాబట్టి బ్రహ్మం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కానీ దేహాలు ఆకారాలు వయసుతో సంబంధం లేదమ్మా, కాలంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, దేహభావంతో అసలు సంబంధం లేదు. నామరూప గుణాలకు అతీతంగా మనకి సత్యంలో కూర్చొని మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకా వయసు గీసు ఏమి ఉండదు. నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందరం బ్రహ్మాలే. నాలో ఉన్న బ్రహ్మం మీలో ఉన్న బ్రహ్మంతో మాట్లాడుతుంది, మీలో ఉన్న బ్రహ్మం మాలో ఉన్న బ్రహ్మంతో మాట్లాడుతుంది. ఇక్కడ ఏదున్నా ఒకరికొకరు చెప్పుకుంటా, మార్చుకుంటా, దాన్ని పంచుకుంటా, పెరుగుతూ ఉంటాం అంతే. బ్రహ్మం నిరాకారమే, బ్రహ్మం నిరాకారమేనా? ఈ ఆకారంలో ఉంది కదా బ్రహ్మం. ఈ నిరాకారంతో ఈ ఆకారంలో ఉన్న పనులన్నీ చేస్తుంది కదా. ఆధారం బ్రహ్మే కదా, నీలో అయినా నాలో అయినా. మరి దాంట్లోంచి మనలో ఉన్న సద్గురు ఎవరో మనకు తెలియబెట్టింది. బ్రహ్మమే నా గురువు అని. మనం యొక్క తత్వం అంతా మనకి దాంట్లోనే ఇమిడి ఉంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే,
నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. అమ్మ ఇక్కడికి రాకముందు వేరు భావాలు, వేరు గుణాలు, వేరు ఆకారాలు అన్ని చూసేవాడు. ఎందుకంటే దేహభావంలో ఉండి మనసు ఇంద్రియాలతో మమేకమయ్యి ఆ భావాలతో ఉండేవాడు. ఎప్పుడైతే అవన్నీ మార్పు అనేది అది నీ విధి. అలాగా గుణాలు చూస్తే నీ విధి అలాగే ఉంటుంది. నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడే ఈ గుణాలు ఇవన్నీ లేకుండా కొత్తగా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పసిపిల్లలు ఎందుకయ్యాం? అంత ముందుదంతా వదిలేసాం. అంత ముందు భావాలు వదిలేసాం, వయసును వదిలేసాం, లక్షణాలు గుణాలు అన్నీ వదిలేసాం. ఎందుకంటే అది వద్దు, అది మంచిది కాదు. దాంట్లో వెళ్తే ఇంకా మళ్ళీ జంట చక్రంలో తిరగాలి. మనం ఇప్పుడు చంటి పిల్లలాగా ఉండి చక్కగా జ్ఞానం తెలుసుకుని మనసు లేని స్థితిలో ఎన్నప్పుడే ఇది మనకు అర్థమవుతుంది అని బాగా అర్థమయ్యి మనసు లేని స్థితి మనం ఎప్పుడు వస్తుంది? ఈ వయసు విషయాన్ని వదిలేసి మనం అదే గుణాలు, నామాలు, రూపాలు ఇవన్నీ వదిలేసినప్పుడు మనం అలా ఉంటాం. ఇది ఎప్పుడైతే అలాగే సత్యంగా వచ్చిన తర్వాత ఎప్పుడు ఇది నువ్వు బ్రహ్మం అని తెలిసిన రోజే మనం పుట్టినట్టు మళ్ళీ కొత్తగా ఈ లక్షణాలతోటి గుణాలతోటి నడుస్తూ ఉంటే ఇంతకు ముందు గతం అంతా అసలు మర్చిపోయి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. గతం అంతా ఆరాటం పోరాటంతో ఎన్ని బాధలతోటి నేను నాదే బంధాలతో కొట్టు చచ్చిపోయి ఉంటుంది కదా. మరి ఇవాళ నేను లేదు, నువ్వు లేదు, అంత హాయ్ హాయ్. మనం ఎంత ఆనందంగా తేలిక అన్ని తగిలించేసుకున్నామండి. అప్పుడు తెలియక ఇప్పుడు అన్ని వదిలించుకుంటే ఎంతవరకు ఉండాలో అంత డ్యూటీగా ఏది వదలలేదు. చూడండి, అతిగా ఏది పట్టుకోవట్లేదు, డ్యూటీ తప్పట్లేదు, అతిగా పట్టుకోవట్లేదు. నువ్వు ఏది చేయాలో అది అసలైన పని ఇప్పుడు చేసుకుంటున్నావు. అసలైన పనిలో 24 గంటలు ఉంటున్నాం కదా. మరి అదే ఇక్కడ మనకి మరి ప్యూరిటీ క్వాలిటీ ఎందుకు వచ్చిందంటే తెలుసుకుని మసులుకుంటున్నాం. వడగట్టుకున్నప్పుడే కదా అందులో నలకలన్నీ పోతాయి. అప్పుడు అనుభవజ్ఞానమైన గురువు చెప్పేటప్పటికి అది ఆచరించేటప్పటికి నిజం మనకే తెలుస్తుంది. ఇప్పుడు అడిగింది లేదు, చెప్పింది లేదు. ఇప్పుడు ఏమైంది? తెలుసుకున్నాం. ఇంకా ఆవిడ తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా అలా ఉంటే ఇంకా అలా తెలుసుకుంటా ఉంటే ఆఖరి దాకా అలా ఉండాలి కదా. ఇది అంటే అది ఉండాలంటే అభ్యాసం ఉండాలి. అనుభవజ్ఞానమైన గురువు దగ్గర అయితే అభ్యాసం బాగుంటుంది. 100కు 100 మార్కులు వచ్చిన దగ్గర నువ్వు చదువు చెప్పుకుంటే అన్నీ 100కు 100 వస్తాయి. అడిగే తెలియనప్పుడు నీకేమొస్తాయి కదా? చెప్పండి, అవును కదా. మనం అందరం కూడా ఈ రోజున ఫ్రెండ్షిప్ డే నాడు చెప్పే మాట ఒక్కటే. బ్రహ్మం ఏమంటాందంటే మన అందరి ద్వారా విశ్వం అంతా కూడా బ్రహ్మ కుటుంబమే అని మనకు తెలిసింది కాబట్టి యుగాల్లో కూడా ఉన్నవారి యొక్క సుకృతాలను భస్మం చేస్తుంది. ఎటువంటి సుకృతం? మరిన సుకృతం. శుద్ధ సుకృతంతో ఉంటూ పరమాత్మే నేను అన్న భావంతో ఈ క్షణం నుంచి మన సత్సంగులు అందరూ మొత్తం H1 న్యూస్ డివోషనల్ ఎన్నవారే కాదు, మనమే కాదు, సృష్టి యావత్తు కూడా ఉన్నప్పుడే బ్రహ్మయుగం అవుతుంది. బ్రహ్మయుగానికి నాంది బ్రహ్మంగా తెలియబడ్డంది. ఈ దేహంతో పంపారు కాబట్టి తప్పదు బ్రహ్మయుగం చేయవలసింది. మనది ఒక విత్తనం. ఈ విత్తనం ద్వారా మరి చెట్టు అయిపోయి ఎన్నో కాయలు కాస్తున్నాం కదా. మరి వృక్షం అయ్యామా లేదా? మరి అందరూ ఆ వృక్షం పళ్ళు అందరూ తినాలా లేదా? మనం ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఇప్పటి వరకు సత్సంగులు అందరూ తెలుస్తున్నారు. ఈ రోజు నుంచి ఏం చేయాలంటే అమ్మేనా చెప్పం, అందరూ చెప్పాలి. నాకు దారి తెలియబడుతుంది, అలా మీకు దారి తెలిసింది కదా. చక్కగా మిమ్మల్ని అడిగిన వారందరికీ కూడా తెలియజేయవలసిందిగా బ్రహ్మము ప్రార్థిస్తుంది. పరమాత్మయే. అమ్మా ఇక్కడ ఒక చెట్టు కాపించి పళ్ళు తయారు చేసి పళ్ళన్నీ ఇచ్చారు. ఆ పళ్ళన్నీ కూడా మనకి ఇచ్చారు. మనం అంటే ఏంటి? అది కూడా ఎత్తనమే కదా. ఆ పళ్ళు కూడా మళ్ళీ చెట్టు అవుతుంది కదా. అలాగే అమ్మ చెప్పేది ఏంటంటే మీరు ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈ తిన్న పళ్ళు అన్నీ కూడా మీరు కూడా ఎత్తనాలుగా మళ్ళీ మీరు కూడా చెట్లుగా మళ్ళీ మీరు కూడా ఆ పళ్ళు ఇచ్చి చెట్లుగా తయారవ్వాలి. అంటే ఇక్కడ భావన అదే. మా అమ్మ ఏంటంటే నేను ఒక్కదాన్నే కదా, మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి గమ్మున అయిపోవాలి కదా. ఇది ఎందువల్ల సంసారం నిజం అనుకుని
బాధలు పడిపోతున్నారు. సంసారం నిజం కాదు, పరమాత్మే సత్యం అని తెల్లంగా మనం తెలుసుకున్నాం కాబట్టి తెలియజేయటం. ఎందుకంటే విత్తనాలు కొని అవి నీటిలో నానేసి మళ్ళీ ఊడుపుకి అవి వేసేవారు దిర్శంలో, అవి చూశాను. వాటిని బట్టి మళ్ళీ విత్తనం వచ్చిందా లేదా? మరి ఒక్కొక్క చెట్టుకి బోల్డ్ ధాన్యం లేదా? ఒక్కొక్క ఊడ్చినప్పుడు అంతే. మరి చూడండి, అలా మనం పరమాత్మగా అందరిని ఉంచేటే మన ఉద్యోగం. అంతేగాని ఇక్కడ ఫలితాలు, స్వార్థాలు, ప్రేమలు ఈ కాదు. ఏకాత్మైన ప్రేమ మామూలు బాహ్యం గురించి మర్చిపోండి. బాహ్య ప్రేమలు కాదు, అంటే నాటకాల ప్రేమలు కాదు. అంతర్గతంగా అంతరాత్మగా మనం ఉన్నాము. మన అందరిలో ఒకే బ్రహ్మ ఉంది. మరి ఫ్రెండ్షిప్ డే ఈ రోజు నుంచి అనుభవించిన మన సత్సంగులు అందరూ కూడా అనుభవ జ్ఞానాన్ని తెలియజేయాలి. ఎందువల్లంటే ఈ దేహం ఎన్నాళ్ళు ఎలా తెలుస్తుంది? ఆ దేహాలు మన సత్సంగులు మాత్రమే అన్నాడు. ఈ దేహం ఎన్నాడు? ఎవరైనా మరి దేహం చేసుకోవాల్సిందే కదా. అందుగురించి మనం ఉండగా మనం తెలియజేసేద్దాం. అందరికీ అనుభవం ఉన్నారు. 15 సంవత్సరాలు 16వ దేవారం నువ్వు ఆనందాన్ని 30 అనుభవించి ఆనందాన్ని అందరికీ పంచు. నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు అమ్మ ఆచరించి ఆవిడ 8వ సంవత్సరం ధ్యానం చేసి ఆ శక్తి సంపాదించుకుని ఆవిడ నడకలు నడిచి ఆనందాన్ని ప్యూరిటీగా సంపాదించుకుని ఆ ప్యూరిటీ అంతా మనకి అందరికీ ఎంత కూడా దాచుకోకుండా నా బిడ్డలు నాకంటే బాగా ఉండాలనే భావంతో ఆ లక్షణాలన్నీ కూడా మీరంటే నాకు ఆశ్చర్యమైంది నిజంగా కూడా. ఇప్పుడు చెబుతున్నాను రా, ఈ వేళ చెబుతున్నాను. మీకు తెలియని బోర్డు ఉన్నాయి. నేను ఇలా పేరు పెట్టి దేహంగా ఉన్నానని 8వ సంవత్సరం నుంచి అంటున్నా. మొన్న నాగలక్ష్మి ఊరుకోలేదు. అమ్మా మీరెవరో మాకు తెలుసు. నేను ఒడ్లూరులో ఉంటే పొడగట్లపల్లి రామచంద్రపురం అండి. దాని చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఆడవాళ్ళేనా అనుకున్నాను. ఏంటి అనొచ్చు, వివాహం చేసుకోమన్నానంట. అప్పటి వరకు పెళ్ళొద్దన్నట్టు ఆ నాన్నగారు పాప హార్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత వివాహం అయిందంట. ఆ తర్వాత దేవారాయణ సత్సంగం సుజాత పెట్టుకుంది కదా. ఆరాయన ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఎస్ఆర్ గారు నేషనల్ అని అంతే. అప్పటి నుంచి అది అందు గురించి అది అమ్మ మీరు అంటే ఒప్పుకోనని మొన్న స్పష్టంగా చెప్పేసి ఏమందో తెలుసా? బ్రహ్మం అంచులంచుల కింద దాని పని అది చేస్తుంది అని చెప్పేసి. మరి నేను ఆశ్రమంలో మీ గురువు గారు ఎవరంటే చెప్పలేకపోయింది. ఆ తర్వాత తేటకుంటలో చెప్పానో లేదో గుర్తులేదు. దేవారం వచ్చాక అవటానికి ఇది కరెక్టే. దివ్యామృతంలో పుస్తకం ఇవన్నీ అప్పుడు గుర్తొచ్చు. మీకు అర్థమైందా? ఇలా స్వామి శివానంద్ గారిలోంచి తేజస్ రావటం ఇవన్నీ అప్పుడు గుర్తొచ్చినాయిరా. మరి వ్యవహారాన్ని ఏమీ పెట్టకుండా ఎలా కుదురుతుంది? వారిదే కదా ఈవేళ. మా అమ్మని అడిగితే మలయాళ స్వామిలో కుమార్ అడిగాడు. క్యాసెట్లో కూడా ఆడియో వీడియో కూడా తీసుకున్నాడు. మా అమ్మని అడిగితే స్వామి శివానంద్ గారు భిక్ష జ్ఞానపడుతుంది అన్నారు. మా అమ్మ చెప్పడం జరిగింది. దీన్ని బలపరిచేటట్టుగా దేహంతో ఎలా వచ్చావు అంటే ఇలా చెబుతున్నాము. కరెక్టే, ఇదే కరెక్టే. బ్రహ్మంగా పంపినందుకు మరి బ్రహ్మజ్ఞానం నిత్య నూతన గ్రంథాలు వెలువడినాయి అంటే ఎవరి ద్వారా వెలువడినాయి? ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఈ దేహంతో రాయించి బ్రహ్మంగా మరి రాయటమే కదా. ఇంకా రెండో మాట ఉందా అసలు మన పుస్తకాల్లోని? అందు గురించి నాగలక్ష్మి మీరు అలా అంటే ఊరుకోను ఉంది. అలాగే అమ్మా మనం అందరూ ఫ్రెండ్సే కదా. ఎవరేమన్నా కరెక్టే కదా. ఎవరి భావన ఎలా ఉన్నా కరెక్టే కదా. అందు గురించి అలాగేనమ్మా అన్నా. మరి బ్రహ్మంగా రాకపోతే బ్రహ్మం ఒక్కటే చదువుతుంది ఏంటి చెప్పండి? బ్రహ్మంగా ఎలా చదువుతుందేంటి? కారణం ఏంటి?
అది తెలుసుకుని ఆచరించి అనుభవించారు కాబట్టి దాని గురించే వచ్చారు కాబట్టి ఎందువల్ల ఆ రోజులే మాకు ఇది లేదు, సాధన లేదు. మరి నిరాకారంగానే కదా ఆ రోజు నుంచి ఉన్నాం. ఎందువలన ఉన్నంతకాలం ధ్యానం చేయాలని కూర్చుంటున్నాం. మరి అప్పుడే ధ్యానం వచ్చింది కదా. భగవద్గీతలోని చెప్పినవి అన్నీ మాకు అసలు తెలియదు కదా. తెలియనప్పుడు కూడా కూర్చున్నాం కదా. ఆ తర్వాత తెలిసాక కంఠం అన్నీ ఇలా నిటారుగా పెట్టుకోవాలి, ఇవన్నీ భగవద్గీతలో రాశాక ఓహో కూర్చుంటే బాగుందని కూర్చున్నాం. అంటే బ్రహ్మము బ్రహ్మముగా పంపింది కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. అదే అంత నాగ అమ్మా, అంచెలంచెల కింద బ్రహ్మమే చేయింతాంది. ఈ దేహం ద్వారా పురుషుడమే స్త్రీ బ్రహ్మమే ఈ దేహం ద్వారా జరుపుతాను అంచెలంచెల కింద అని స్పష్టంగా చెప్పేసి. అవునా కదా. మరి నేను ఒడ్డూరులో ఉంటే అది పొడగట్ల పిల్ల రామచంద్రపురం, అది పుట్టిల్లు. అలా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? పరమాత్మే మన అందరిలోనే ఉన్నాడమ్మా, మీలో నాలో అందరిలో ఉన్నాడమ్మా. అది మనం తెలుసుకుని హాయిగా ఉండటమేనమ్మా. మీరు గొప్ప నేను గొప్ప, విత్తనం ముందా చెట్టు ముందా అన్నట్టు. అసలు అదేంటి సృష్టి? మనం అందరూ బ్రహ్మమే, మనందరూ బ్రహ్మాలమే. సృష్టిది పరమాత్మే అంతానే. మనకు అసలు కారణదేహాలు ఉన్నాయా చెప్పు? శాస్త్రంలో ఉన్నాయి, రైట్. అసలు మనం దాన్ని పట్టించుకోవట్లేదు. విధి ఎలా జరిగినా అసలు మనకి విధి గొడవ లేదు, అసలు ఏ గొడవ లేదు. ప్రారంభం అంటలేదు, ఆగామంటలేదు, సంచితాలు అంటలేదు, అసలు దేని తలంపు లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, అనంత త్వంత నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేలి లేదు చోటే లేదు, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను, నేను లేదు చోటే లేదు అని వాక్కొచ్చాక ఇంకేముంటుందిరా? మరి తల్లి గర్భంలోంచి శిశువు రావాలి కాబట్టి శిశువుగా పంపాడు. ఆయన పని ఇలా చేస్తున్నాడు. మరి మన అందరేనమ్మా ఈ సహస్రాలు, చాలీసాలు, సుప్రభాతాలు, స్తోత్రాలు, జీవిత చరిత్రలు అన్నీ ఎవరి అనుకుంటున్నావు? మనందరూ బ్రహ్మస్వరూపులమే, మన అందరివిని. అమ్మదే అయ్యేది కాదు, బ్రహ్మగీత కూడా అంతే కదా. ఇదంతా మన అందరేనరా, మనందరి యొక్క అనుభవమే ఈ పుస్తకాలు. అవునా కదా. ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కాబట్టి అమ్మగా వచ్చి అమ్మ అంటున్నారు, అంతేకాదు మన అందరూ కొట్టే. రాముడు అక్కడే కదండి, రాముడు ఒక రూపంగా వచ్చి ఆయన సంస్కారం చేసి నడిపి చూపించాడు. అలాగే ఎవరో ఒక మహాత్ముడు వాళ్ళందరూ ఆశీస్సులతో వస్తారు, వచ్చి అది ఆచరించి అందరినీ ఆ లక్షణాలతోటి, ఆ గుణాలతో ఉండేలా చేయడానికి వస్తారు. ఒక సాకారంగా ఆకారంతో అంతటా తెలుసున్నాను. ఆయన కూడా రాముడు అంతటా తెలుసున్నానే కదా, ఆయన భగవంతుడే కదా. అంచేత మరి అలాగే అమ్మ కూడా అంతే. ఈ నిరాకార తత్వాన్ని ఇది వ్యక్తం చేయడానికి, బ్రహ్మంగా వ్యక్తం చేయడానికి ఒక రూపంగా కొంతమంది చెప్పారు కదా. ఆ మహాత్ముల యొక్క అడుగుజాడలు అందులో అమ్మ వచ్చింది అయితే 100% స్త్రీ వర్ధన కంటే అందులో సంశయం మాత్రం లేదు. స్త్రీలకి ప్రత్యేకంగా ఆవిడ ఫస్ట్ నుంచి కూడా స్త్రీల గురించి ఆవిడ చెప్పడం, ఫస్ట్ నుంచి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ గురించే వచ్చి ఆవిడకి వాళ్ళ గురించే చెప్పడం. ఆవిడకి ఫస్ట్ నుంచి ఆవిడ అభ్యాసం నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. అదే చెప్పడం ఉన్నమాట లేదు. మగవాడు మనం 5-6 ఉన్నాం, అంతకంటే ఎక్కువ. ఆడవాళ్ళు అందరూ కూడా విశ్వంతా అక్కడ తేడుకుంటూనే అంతే, ఇక్కడ అంతే, ఎక్కడికి వెళ్ళి అంతే. ఇప్పుడు కర్మపాలం అంతే, ఆడవాళ్ళు అందరూ కూడా అందరూ భక్తులే. అది
ఫ్యాను బ్యాటరీ. ఎందువలన మనం అందరం ఏకాత్మ స్వరూపం తెలుసుకున్నాం. చక్కగా యువతలాగా వివరించి చెప్పుకోగలుగుతుంది. మాకు సహనం ఉంటుంది, ఆడవాళ్ళకి సహనం ఉంటుంది. అంటే పుట్టుకలోంచి సహనం ఉంటుంది. నేను ఇలా తిప్పాను, అది అక్కడ ఉంది, సోఫా వెనకాల ఉంది, సోఫా వెనకాల ఉంది, నట్లు కూడా సోఫాలో ఉంది. కానీ ఇంకా ఏ కావాలంట మిషన్ ఉండాలి కదా బ్యానర్కి వేయాలంటే. మరి చెప్పండి, ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అసలు మనం ఎప్పుడైనా ఏదైనా అనుకున్నాం? బస్కి పెట్టుకోండి, బస్కి పెట్టుకోండి. పరమాత్మయే మనం అన్న భావంతో ఉన్నామా లేదా? పరమాత్మయే మనం ఉన్నామా లేదా? ఉన్నది యథార్థం తెలిసే ఇంక దేని మీద ఉంటుంది. మరి ఈ రోజున ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్ డే అనేది మనకి అసలు తెలుసా? మా పాప ఫోన్ చేసి మరి మనకి ఏమీ తెలియనప్పుడు అయినా జరుగుతుందా లేదా? అది కాలమానంగా మనం అసలు గుర్తుపెట్టుకోం దేన్ని. ఏ పండుగ వచ్చినా ఎవరో చెప్పడమే. ఎందువలన ఏ పండుగైనా బ్రహ్మంలో ఉంది, ఏ వాక్యాలైనా బ్రహ్మంలో ఉంది, ఏ పదార్థం తిన్నా బ్రహ్మంలో ఉంది. చిన్నప్పుడు మరి చిన్న గోరుముద్దలే తిన్నామే నెయ్యి వేసుకుని, చక్కగా చారు, పప్పు చారు, పప్పు వేసుకుని. మరి ఇవాళ ఎంతో తిన్నాం. ఇప్పుడు బ్రహ్మే, అప్పుడు అసలు బ్రహ్మం లేని చోటు ఉందా? అనంతత్వమే కదా మనం ఉన్నదంతా యథార్థమే కదా. సంటి సంటి ఇది హాల్లోని పెద్దది పెట్టుంది కదా, అక్కడే ఉంది. దానికి కూడా సరిగ్గా చూడమని ఏం కావాలో ఈ తలుపు కూడా చూడ, ఈ వెనకాల అయితే కూర్చో. ఏంటి కారణం? పరమాత్మయే నేను అన్న భావంతో ఉండబట్టే కదా. రెండో భావం లేదురా, రెండో భావం లేదు. నామరూప గుణాలు లేవు మనకి. ఏదైనా సరే విశ్వమంతా నువ్వే నువ్వే నువ్వే, నేను తప్ప రెండోది లేదు. ఈ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ గదిలో ఇదంతా విశ్వం పరమాత్మయే. చుండ అండపిండ బ్రహ్మాండంతా ఈ అనంతమైన ఖాళీ ఉంది, అదే నువ్వు. నీలో, నాలో, అందరిలో, అంతటా ఒక్కటే ఉందా లేదా? నామ రూపం గుణాలు వేరువేరుగా ఉన్నా దీనికి మరలా మార్పు ఉందా? ఇది ఒక్కటే కరెక్టు, మిగిలినన్ని మార్చండి. ఈ పుస్తకాలు అంత ముందు రాసామా? నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయన్నారు. మా బాబాయ్ అలాగే చూస్తారు. ఇంట్లో ఎలా కుదురుతుంది? గృహస్థ జీవితం కదా, మరి అయినయా లేదు? శ్రాబుడు పుస్తకాలు మరి జరిగినయా లేదు? ఇవన్నీ ఎలా జరిగినాయి? పరమాత్మయే రాసుకుంటున్నాడు, పరమాత్మయే చెప్పుకుంటున్నాడు, పరమాత్మయే ప్రింటింగ్ చేయించుకుంటున్నాడు, పరమాత్మయే పంచిపెట్టుకుంటున్నాడు, పరమాత్మయే చక్కగా అందరిలోని పరమాత్మయే ద్వారానే చదువుకుంటున్నారు లేదా? విశ్వమంతా వ్యాప్తిగా పుస్తకాలు వెళ్ళియా లేదా? ఎందువల్ల ఎవరిది ఆ పని? పరమాత్మదే. మనకెందుకు, నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? అలా మనం నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు అంటే మరి ప్రింటింగ్లు అన్నీ అయినాయా లేదా? మనకు అసలు అనవసరం. నువ్వేమన్నారా? చిన్న చిన్న పుస్తకాలు కావాలి, ఒకటేంటి 51 వచ్చింది. ఈ దేహం వెళ్ళి లోపల ఎన్ని వందలు వస్తాయో ఎన్ని వస్తాయో మనకు తెచ్చుకోండి. ఇదంతా ఎవరిదే? అవటానికి దేహం నేను కాదు, నేను బ్రహ్మానన్ను ఒక్క మాటే రకరకాలుగా వెళ్తున్నాయి. ఏ వాక్కు పట్టుకున్నా బ్రహ్మే స్థితి ఖాయం.
ఆ? ఏ వాక్ పట్టుకున్నా బ్రహ్మే స్థితి ఖాయం. ఉన్నది నేనే అంటండి, ఇంకేముంది? విడిగా ఏమీ లేదు కదా, పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండటమే. అది గాలి ఒకేలా వేస్తుందా లేదా, మీకోలాగా నాకోలాగా ఇంకొకరికి ఇష్టం లేని వాళ్ళకి ఓలాగా వస్తుందా? భూమి నేలో మట్టి నేలో, మరి చూడండి రకరకాల నేల మార్పు ఉంది కానీ భూమి ఒకటే కదా. అంటే మరి సూర్యుడు చుట్టూ చూడు భూమి గుండ్రంగా ఉండటం వలన మనకు చలైతే వాళ్ళకి ఎండ వాళ్ళకైతే ఇంకోటి, కానీ ఏదైనా ఒక్కటే కదా. సృష్టిలో ఏదైనా మార్పు ఉందా? ఇక్కడ భగవంతుడు సృష్టించిన పంచభూతాలకు ఏ మార్పు లేదండి. వాటికి ఉన్న గుణాలు, వాటికి ఉన్న నడకలు అన్ని ఎలాంటి అంటే భగవంతుడు ఏ లక్షణాలతో ఉన్నాడో ఆ పంచభూతాలు కూడా ఆ లక్షణాలు ఇచ్చి ఆ పంచభూతాలు సృష్టించాడు. ఆ పంచభూతాలతోటి మన ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మ పంచభూతాలు అన్నారు మనకి. ఆ పంచభూతాల తత్వంతో దీన్ని ఏర్పాటు చేసి ఆయన అంశనే మనలో పెట్టి మన ఇక్కడ ఈ బాహ్యంలో ఈ ఆయన సృష్టించిన సృష్టిలో మన సరదాగా ఆడుకుని వచ్చామన్నాడు. అది ఇక్కడ మనకి జరిగింది. ఈ ఆటలో ఏమయ్యామంటే ఈ ఆట నిజం అనుకుని ఈ ఆకర్షణలో పడిపోయాం. మనం ఆకర్షణలో పడిపోయి ఏం జరిగింది, మనం వచ్చిన దారి మర్చిపోయాం, పక్కనోడిని మర్చిపోయాం, మళ్ళీ వెళ్ళి ఎలా వెళ్ళాలో ఇంకన్నీ వదిలేసి ఎందుకు వదిలేసాం? ఇందులో మమేకమైపోయి సాలిపుడుగు లాగా ఈ గూడాలు వేసుకుని ఇవన్నీ నిజం ఈ ఆకర్షణ మమేకమైపోయి. మరి పంచభూత తత్వం చూడండి, నీరు ఎవరికైనా ఒకలాగే ఇస్తుంది అని లక్షణం కదా. మరి నీరు ఒకలాగే ఇస్తుంది, అగ్ని ఒకలాగే తత్వం, భూదేవి ఒకలాగే అందరికీ కూడా. అంటే గాలి అంతే, నీరు అన్ని అంతే, ఖాళీ తత్వం అంతే కదా. అన్ని భూమి మీద ఒక చోట కొండలు, ఒక చోట అడవులు, ఓ చోట ఊడ్చెరు, ఓ చోట చెరువు, అలా రకరకాలు ఉంది కానీ భూమే కదా. భూమేనమ్మా, ఆధారం భూమే, ఆధారం భూమే కదా. గాలి అంతే కదా. అయ్యి అంతలా సమస్థితిలో ఇచ్చినప్పుడు నీకేం రోగం? నేను నాదని ఎందుకు ఇలా వెంపర్లాడుతున్నావు? అదే ఈ జన్మలో నువ్వు తెలుసుకోవాల్సింది మానేసి దేహం నేను అని ఎందుకు నువ్వు సఫర్ అవుతుంది చెప్పు. పంచిపోతాలే అన్ని అందరికి సమానంగా పంచి తత్వంతో నువ్వు తయారయ్యి నీ తత్వం ఏంటి? అంతా నాకే కావాలని తత్వం నీకు ఎలా వచ్చింది? నువ్వు ఎలాంటి పదార్థంతో తయారయ్యావు? పంచిపోతాలన్నీ అంత విశాలత అందరికి సమానంగా అందరికి ఇంక హెచ్చు తక్కువ లేకుండా పంచతత్వం కదా, పంచభూత తత్వాల తత్వం. మరి అలాంటి పంచభూత తత్వాలతో తయారైన